अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थ सार्थवाहम्। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। यज्ञेश अच्युत गोविन्द माधव अनंत केशव कृष्ण विष्णो हृषीकेश वासुदेव नमोस्तुते। श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय नमो नमः। श्रीकृष्णाय नमो नमः। श्रीकृष्णाय नमो नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री वेंकटेशाय नमः। श्री श्रीनिवासाय नमः। श्री गोविंदाय नमः। श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम। नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। ఆలయంలో వెలసి అనుగ్రహిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి పాదపద్మాలకు నమస్కరిస్తూ స్వామి సమక్షంలో సమావేశమైన సహృదయులందరిలో ఉన్న పరమాత్మకు అంజలిస్తూ ఈ రోజు నుంచి 5 రోజుల పాటు డెట్రాయిట్లో ఒక ప్రవచన యజ్ఞం చేస్తున్నాం. చోట్లు మారుతున్నప్పటికి కూడా ప్రధానాంశం మాత్రం భగవత్ కథ. అంటే ఒక భగవత్ కథాశక్తి ఒక్క చోట మాత్రమే కాకుండా ఊరంతా పంచబడాలి, పరచబడాలి సంకల్పంతో ఏమో ఈ విధంగా వివిధ స్థలాల్లో చేస్తున్నాం. కృష్ణుడు మారడు, నేను మీరు కూడా మారం, చోట్లు మారుతాయి అంతే. అయినప్పటికీ జరుగుతున్నదంతా భగవత్ కథ, అంటే భాగవత కథా యజ్ఞం జరగబోతున్నది. ఈసారి ఎంచుకున్న అంశం కళ్యాణ గోపాలం. నారాయణ తీర్థుల వారు కృష్ణలీలా తరంగన అద్భుతమైనటువంటి సంగీతాత్మక ప్రబంధం రచించిన యతీశ్వరుడు చివరిలో కళ్యాణ గోపాలం కరుణాలవాలం మాల్యాలంకృతమీడే మదన గోపాలం అని అద్భుతమైన తరంగాన్ని రచించారు. ఆ కళ్యాణ గోపాలం అనగానే మనకు రుక్మిణీ కళ్యాణం సాధారణంగా గుర్తుకొస్తుంది అందరికి కూడా.
ఎందుకంటే భాగవతం చెప్పేటప్పుడు రుక్మిణీ కళ్యాణం ఒక ప్రధాన ఘట్టంగా భావిస్తాం భారతీయులం అందరూ కూడా. పైగా భాగవతంలో ప్రతి ఘట్టానికి ఒక ప్రభావం ఉంది. ఆ ప్రభావం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మన మనస్సులో భగవద్భావాన్ని అంకురింపజేసి అనుభూతినివ్వడం ప్రధాన భాగం. రెండవది మనకు తెలియకుండానే జీవుణ్ణి ఆవరించినటువంటి అనేక రకాల కల్మషాలను తొలగిస్తుంది. అందుకే భగవత్ కథ వల్ల ఐహికమైన ఫలాలు కూడా చాలా లభిస్తాయి. అనేక యజ్ఞాలు జపాలు చేసి మనం పోగొట్టుకోవలసినటువంటి గ్రహదోషాలని భగవత్ కథా శ్రవణం వల్ల పోగొట్టుకోవచ్చు. అందుకే శ్రవణ యజ్ఞం అని చెప్తూ భగవత్ కథా శ్రవణం ఈ లక్షణాలు పురాణంలో చెప్పబడ్డ ప్రతి భగవత్కథకి ఉంటుంది. భాగవతానికి మరీ విశేషం. అందుకే భాగవతం సప్తాహ యజ్ఞాలుగా వివిధ యజ్ఞాలుగా చేస్తూ అందులో ఒక ఘట్టానికి ఫలశ్రుతి ఉంటుంది. భాగవతం ఎవరు చెప్పారనేది అందరికీ తెలిసినదే. సుఖయోగీంద్రుల వారు చెప్పారు. ఎవరికి? పరీక్షిత్ మహారాజుకి. ఆయన ఘట్టాలు చెప్తూ కింద ఫలశ్రుతి చెప్తారు. అనేక ఘట్టాలకు చెప్పారు. ఈ ఘట్టం వింటే అభీష్ట సిద్ధి లభిస్తుంది, సంపదలు వస్తా, ఆయుష్ వృద్ధి చెందుతుంది అని చెప్తారు. ఆయన చెప్పిన ఫలాలు అటు శుకుడికి అక్కర్లేదు, పరీక్షిత్ మహారాజుకి అక్కర్లేదు. నిజానికి శుకుడు సిద్ధపురుషుడు, ఆయనవేవి ఆశించేవాడు కాడు. పరీక్షిత్ మహారాజా మఠం వేసుకున్నప్పుడే కృష్ణుడి తప్ప నాకేం అక్కర్లేదు అన్నాడు ఆయన. మనకు ఆ ఫలాలు ఎవరికి అంటే నువ్వు వద్దన్నా సరేనైనా కథ వినడం వల్ల ఐహికంగా ఉండేవాళ్ళకి అవి వస్తాయి అని చెప్పారు ఇక్కడ. కనుకనే ఇవి ఐహిక ప్రయోజనం, పారమార్థిక ప్రయోజనం అని ప్రతి భగవత్కథకి రెండు భాగాలు ఉంటాయి. పారమార్థిక ప్రయోజనాన్ని పొందాలి అంటే తాత్వికత, భక్తి ఈ రెండు ఉంటే పారమార్థిక ప్రయోజనం వెంటనే దొరుకుతుంది. ఐహిక ప్రయోజనం కూడా అలాగే లభిస్తుంది. అయితే భక్తి తత్వచింతన ఉన్న వాళ్ళకి పారమార్థిక ప్రయోజనంతో పాటు వింటారు. వారికి ఇహము కూడా లభింపజేసే, ఇహము పరము కూడా లభింపజేసే శక్తి భగవత్కథకు ఉన్నది. అలా ప్రతి కథకి ఉన్నది భగవత్కథల్లో. అందులో భాగవతం ఉన్నదే అదొక కల్పవృక్షం. అందులో ఎన్ని భగవద్గతలు మొదటి నుండి చివరి వరకు చెప్పుకుంటే వారం రోజులు కూడా సరిపోదండి. వారం రోజులు భాగవత శ్రవణం అంటే 7 పూటలు కాదు, 7 రోజులు అలా చెప్పుకుంటారు. అలా చెప్పినా సరిపోదు, జీవితాంతం చెప్పుకోవాల్సిన గ్రంథం భాగవతం. అయితే అందులో కొన్ని ఘట్టాలు మనం చెప్పుకోవాలి. ఇప్పుడు కళ్యాణ ఘట్టాలే చెప్పుకుంటున్నాం, కళ్యాణ ఘట్టం కాదు. సాధారణంగా భాగవతం సప్తాహంగాన మరొకటి చెప్పేటప్పుడు ఒకటే కళ్యాణం చెప్తారు. అది రుక్మిణీ కళ్యాణ ఘట్టం చెప్తారు. ఇంచుమించు భాగవత కథా యజ్ఞం రుక్మిణీ కళ్యాణంతోనే సమాపనం చేయడం అనేది ఒక సంప్రదాయం. మనం దానితోనే ప్రారంభం చేసుకుంటున్నాం. 5 రోజులు రుక్మిణీ కళ్యాణం చెప్పట్లేదు, ఎందుకంటే 5 రోజులు అక్కర్లేదు దానికి. మరేం చెప్పుకుంటున్నాం అనేది ఇప్పుడు తెలుసుకోవాల్సినది. ఒక్క కళ్యాణ ఘట్టం శ్రద్ధగా విన్నప్పటికీ కూడా దాని ఫలితం జీవుడి యొక్క సూక్ష్మ శరీరంపై ఉంటుంది. అదేవిధంగా వాడి గ్రహదోషాలను పోగొట్టగలిగే శక్తి కూడా ఉంటుంది. రుక్మిణీ కళ్యాణం అనగానే చాలామందికి పెళ్ళిళ్ళు కాని వాళ్ళు వింటే పెళ్ళి అవుతుందండి ఒక నమ్మకం ఉంది, దానికి తగ్గ అనుభవము ఉంది. అందుకే పెళ్లి కాని పిల్లలందరినీ రుక్మిణీ కళ్యాణం తీసుకురావాలి అనుకోవచ్చు, కానీ వాళ్ళే వినాలనేది ఎవరైనా వినవచ్చు రుక్మిణీ కళ్యాణం. ఎందుకంటే కళ్యాణం అనే మాటకు అర్థం ఏంటంటే స్వశ్రేయసం శివం భద్రం కళ్యాణం మంగళం శుభము అని అమరకోశకర్త చెప్తున్నాడు ఇక్కడ. శ్రేయస్సు, మంగళము, శుభము, క్షేమము, కళ్యాణము అని పర్యాయ పదాలు. కానీ కళ్యాణం అంటే అర్థం ఏంటి? మంగళం, లోకక్షేమకరం అని అర్థం ఇక్కడ. అంటే ప్రతి కళ్యాణ కథ కళ్యాణమే. ఆ మాటకు వస్తే కృష్ణ కథే కళ్యాణం, మంగళకరం. అయితే రుక్మిణీ కళ్యాణంతో మనం పూర్తి చేస్తున్నాం, కానీ కృష్ణుడి కళ్యాణం రుక్మిణీ కళ్యాణంతో పూర్తి కాలేదు. ఆ తర్వాత ఇంకా బోల్డంత కథ ఉంది. దశమస్కంధంలో భాగవతంలో పూర్వార్ధ ఉత్తరార్ధాలు ఉంటాయి. పూర్వార్ధంలో చివరికి వచ్చేటప్పటికల్లా పూర్వార్ధం కృష్ణ జన్మతో మొదలు పెట్టుకుని క్రమంగా చివరికి పూర్వార్ధం చివరిలో రుక్మిణీ కళ్యాణంతో పూర్తి చేస్తారు. తర్వాత ఉత్తరార్ధం మళ్ళీ పెద్ద గ్రంథం, అది సామాన్యమైన అంశం కాదు. ఇక్కడ ఆ ఉత్తరార్ధంలో మళ్ళీ అనేక కథలు వస్తూ ఉంటాయి. ఈ కళ్యాణ గాథలు 2 చోట్ల చెప్తాడు వ్యాసుడు, అది గొప్ప ప్రణాళిక అది ఇక్కడ. అలాగే ఎన్ని కళ్యాణాలు స్వామికి ఉన్నాయి, ఆ కళ్యాణాలన్నీ చెప్పుకోవాలని ఒకానొక ముచ్చటైన సంకల్పానికి వేదిక డెట్రాయిట్లో నాకు లభించింది. కానీ కృష్ణ కళ్యాణాలు ఎన్ని ఉన్నాయంటే చాలామందికి 8 అష్టమహిషుల్ని చేసుకున్నాడు కనుక 8 రకాల కళ్యాణాలు. రుక్మిణీ కళ్యాణానుకున్న విస్తారం మిగిలిన కళ్యాణాలకు చెప్పలేదు భాగవతం. భాగవత సంప్రదాయాన్ని అనుసరించే మనం చెప్పుకుంటున్నాం. విస్తారంగా చెప్పకపోయినా ప్రస్తావనగానే మనం తెలుసుకొని ఆ కళ్యాణ కృష్ణుడు ఎలా ఉన్నాడో తెలుసుకోవాలి ఇక్కడ. పైగా కృష్ణ కథను మొత్తం పరిశీలించకుండా సరిగ్గా చదవకుండానే కృష్ణుడు బహుపత్నీకుడు, స్త్రీలతో విహరించాడు, ఇలాంటి మాటలు ఎవడు పెడితే వాడు నోటుకొచ్చినట్టు వాగడము, దానికి తగ్గట్టుగా చలనచిత్రాదులు అనుకరించడము చూస్తూ ఉంటే ఏమీ చదవకుండానే కృష్ణునిపై ఒక దురభిప్రాయం ఏర్పరచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అదొక మహాపరాధం, అది భగవద్ అపచారం అంటారు.
అలాంటి దురభిప్రాయాలను కూడా తొలగించి అసలు వ్యాసుడు ఏం చెప్పాడు, భాగవతం ఏం చెప్పింది, కృష్ణ కథల్లో కళ్యాణ కథల్లో పరమార్థం ఏమిటి, ఇవన్నీ. అంతే కదా, కొందరు వినుంటారు రాధా కళ్యాణం. అసలు రాధాదేవి ఎవరు, కృష్ణుడికి రాధకి కళ్యాణం జరిగిందా, భాగవతంలో వెతికితే రాధ కనబడదు కదా, కానీ రాధాకృష్ణ కళ్యాణం ఎంత ప్రామాణికం, ఇలాంటివి కూడా కొన్ని సందేహాలు ఉంటాయి. అసలు రాధాదేవి ఎవరు, రాధాకృష్ణ కళ్యాణం ఏమిటి, రాధాకృష్ణ కళ్యాణం కూడా ఉన్నది శాస్త్రంలో. ఆ రాధా కళ్యాణ గాథ ఏమిటి, దాని గురించి చాలా విశేషమైన అంశములు ఉన్నాయి. అవి కూడా చెప్పుకోవాలని సంకల్పం కనుక మొత్తం కృష్ణుని యొక్క సమస్త కళ్యాణ గాథల సమాహారంగా కళ్యాణ గోపాలం అనే శీర్షికతో మనం ఇక్కడ వివరించుకోబోతున్నాం. ఇది అపారమైన కృష్ణావతార వైభవంలో ఒక కోణం మాత్రమే ఇప్పుడు చెప్తున్నాం. ఎందుకంటే కృష్ణావతారం యొక్క విస్తారం చాలా ఎక్కువ, గాంభీర్యం కూడా ఎక్కువ. విస్తారం అంటే స్కోప్, గాంభీర్యం అంటే డెప్త్. అంత విస్తారమైనటువంటి లోతైన తత్వం కృష్ణతత్వం. అదే ఏ అవతారాలైనా తేలిగ్గా అర్థమవుతాయేమో కానీ కృష్ణావతారం అంత తేలిగ్గా అర్థం కాదు. అర్థం చేసుకుంటే కానీ మోక్షం లేదు. అది కృష్ణావతారం యొక్క ప్రత్యేకత. అందుకే రామ, కృష్ణ, నృసింహ ఇత్యాది అవతారములు చాలా మనకు తెలుసు. కానీ భూమి యందు నడయాడినటువంటి మానవ రూపమైన అవతారాలు మాత్రం రామ, కృష్ణ. వీరులు ఎవరు గొప్ప అని చర్చకూడదు, ఎవరి గురించి చెప్తే వారే గొప్ప. మళ్ళీ మీరు రాముడి గురించి చెప్పమంటే అంతే చెప్తాం. ఎవరి పరిపూర్ణత వాళ్ళది. అయినప్పటికీ కృష్ణావతారానికి ఒక ప్రత్యేకత ఉంది. కృష్ణావతారంలో ఎవరెవరు ఏ ఏ విధంగా ఆశ్రయించారో వారిని ఆయా విధంగా అనుగ్రహించాడు. ఇది కృష్ణావతారంలో ప్రత్యేకమైనటువంటి అంశం. ఎవరు ఆశ్రయించారో వారి భావానికి అనుగుణంగా అనుగ్రహించాడే తప్ప తనకి ఏ భావము లేదు. అది కృష్ణావతారం యొక్క ప్రత్యేకత. ఈ కోణం గుర్తుపెట్టుకుంటే కృష్ణావతారం మొత్తం అర్థమవుతుంది. ఆశ్రయించిన వారిదే భావం, ఆయనకి ఎవరి మీద ఏ భావం లేదు. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం అని తానే భగవద్గీతలో సెలవిచ్చాడు కదా. ఎవరు ఏ విధంగా ఆశ్రయిస్తే వారిని ఆ విధంగా అనుగ్రహిస్తాను. కనుక ఆశ్రయించిన భావం. కొందరు ఉగ్రభావంతో వెళ్ళారు, వైరము, శత్రుత్వము, భయము, క్రోధము ఇత్యాది భావాలతో వెళ్తే వాళ్ళకి అలాగే కనబడి వాళ్ళని అనుగ్రహించాడు. చిత్రం ఏంటంటే ఆ భావం లేని వాడు వాళ్ళ భావానికి అనుగుణంగా అనుగ్రహిస్తూ వాళ్ళని భావాతీత స్థితికి తీసుకువెళ్ళాడు. అది కృష్ణావతారం యొక్క ప్రత్యేకత. అంటే ఆయన ఆశ్రయించే వరకే భావం, ఆశ్రయించాక ఆయనలో వాళ్ళు ఐక్యమయ్యారు. అలాగా దుష్టుల్నైనా శిష్టుల్నైనా కూడా అనుగ్రహించిన అవతారం కృష్ణావతారం. వెళ్ళిన వాడిది ఆలస్యం, ఆయన రేంజ్లోకి వాడు అనుగ్రహం పొందాడు. అది ఎలాగంటే మా శంకర భగవత్పాల వేరే చెప్తారు ఇక్కడ. లోహశలాకా నివహీహి స్పర్శాస్మని భిద్యమానేతి స్వర్ణత్వమేతి లౌహం అన్నారు మాట. అంటే పరుషవేదన ఒకటి ఉండేదిట. ఒక లోహాన్ని తీసుకువెళ్ళి దాన్ని తాకితే అది బంగారంగా మారుతుంది. ఆ తాకించిన మీరు కోపంతో వెళ్ళి తగిలించినా అది బంగారం అయిపోతుంది, ప్రేమగా వెళ్ళి తగిలించినా బంగారం అయిపోతుంది. ఎందుకంటే భావం తగిలించేవాడిది కానీ పరుషవేది కాదు కదా. దాని లక్షణమే తాకిన వాడిని బంగారం చేయడం. అది పరమాత్మ ఆశ్రయించిన వారిని తనతో ఐక్యం చేయడం అనే ఒక భావం గనక అది కృష్ణావతారంలో ఉన్న గొప్ప మాధుర్యమని అద్భుతంగా తెలియజేశారు శంకరుడు. అలా కృష్ణావతారంలో ఎన్నో కోణాలు ఉన్నాయి. ఇప్పుడు మనం కళ్యాణ గోపాలమైన కోణాన్ని మాత్రమే దర్శిస్తున్నాం. ఆయన పరాక్రమము, ఆయన యొక్క పరతత్వము, ఆయన యొక్క ధర్మ ప్రతిష్టాపన చాతుర్యము ఇవన్నీ ఉన్నాయి. కృష్ణావతార లీలల్ని మొత్తంగా 3 భాగాలుగా విభాగిస్తారు. గోకులే మధురాయాంచ ద్వారవత్యాం తతక్రమాత్ కృష్ణలీలా త్రిధా ప్రోక్త తత్తద్భేదై స్వనేకథా అనొక వాక్యం భాగవత వ్యాఖ్యాతలు తెలియజేస్తారు. గోకులంలో, మధురలో, ద్వారవతి అంటే ద్వారకలో కృష్ణలీలలు జరిగాయి. ఏ చోటు వదిలి వెళ్ళాడు మళ్ళీ ఆ చోటుకి ఆయన రాలేదు. అది కూడా గమనించవలసిన ఒక అంశం ఇక్కడ. గోకులే అన్నప్పుడు మొత్తం గోకులంగా చెప్పిన ఆయన పుట్టింది నందవ్రజంలో. అక్కడి నుంచి గోవర్ధనోద్ధరణ ఇత్యాదులన్నీ చేసింది బృందావనంలో. రెండూ కలిపి గోకులమే అన్నారు ఇక్కడ. గోకులే. అటు నుంచి ఆయన మధురకు వచ్చారు. వచ్చి కంస సంహారం చేశారు. మధురలో కొంతకాలం ఉన్నాడు ఆయన. అది మధురాయ. తర్వాత ద్వారక్క వెళ్ళాడు. అక్కడ మళ్ళీ లీలలు ఉన్నాయి. ఈ 3 లీలల్లో మన అనేక రకాలు కూడా చెప్పుకోవచ్చు అంటున్నారు ఇక్కడ. అయితే ప్రధానంగా గోకులంలో అంటే పుట్టిన నందవ్రజంలో, తిరుగాడిన బృందావనంలో ఆయన చేసిన లీలలకి మాధుర్య లీలలు అని పేరు. ఆ తర్వాత మధుర వచ్చి మధుర ద్వారకల్లో చేసిన దానికి ఐశ్వర్య లీలలు అని పేరు ఇక్కడ. మాధుర్య లీల అంటే కృష్ణుడు బాల్యంలో చేసిన లీలలన్నీ మాధుర్యం. వింటున్న కొద్దీ ఏదో తెలియని ఆనందం. నాస్తికుడైనా సరే మరి భీష్మించుకుని నాస్తికుణ్ణి అంటే ఏమో చెప్పలేం, కానీ కాస్త ఓపెన్ మైండ్ ఉంటే అతను కూడా ఆనందించేస్తాడు. అంత గొప్ప మాధుర్యం ఉంటుంది.
ఎందుకంటే మొత్తం ఆ గోకులంలో అందరూ కృష్ణుడితో విహరిస్తూ ఆనందించారు. వారందరిని ఆనందింపజేశాడు. ఆనందం పేరే మాధుర్యం. అసలు ఆయన మధురాధిపతి అంటారు కానీ మాధుర్యానికి అధిపతి ఆయన. అందుకే మధురాధిపతేరఖిలం మధురం అంటారు అక్కడ. ఆ విధంగా వారందరిని అనుగ్రహించాడు. అక్కడ మీకు పెద్దగా దుష్టులు వారిని శిక్షించడం ఇవేం పెద్ద కనబడు. చేశాడు కానీ సైలెంట్గా చేసాడు అవన్నీ. ఒక కాళీయుణ్ణి మర్దించడం కానీ, అలాగే వత్సాసుర అఘాసుర బకాసురాదని సంహారం చేశాడు. బాల్యలీలలో కానీ తెలియవు. ఆయన ఆనందింపజేసిన లీలే మనకు తెలుస్తుంటాయి. కానీ మాధుర్య లీల. ఇక్కడ ఐశ్వర్య లీల అని తర్వాత మొదలవుతుంది. ఐశ్వర్య లీల అంటే ఈశ్వర భావ ప్రకటనమే ఐశ్వర్యం. ఈశ్వరుడు అంటే సృష్టిస్థితులు చేసిన పరమేశ్వరుడు. ఆయన నారాయణుడు, ఆయన కృష్ణుడే వచ్చాడు కనుక ఐశ్వర్యలీలలో ప్రధానంగా ఉండేది అధర్మాన్ని నిగ్రహించడం, ధర్మాన్ని ప్రతిష్ఠించడం. ఇది ఐశ్వర్యలీల. అది కనబడుతుంది మనకి మధురలో, ద్వారకలో. కనుక ఐశ్వర్యలీలన్నీ ఇక్కడ మనం చూస్తాం. ఇప్పుడు ఈ కళ్యాణ ఘట్టములన్నీ ఐశ్వర్యలీలలో భాగం. మాధుర్య లీలని ఇప్పుడు ప్రారంభంలో అయితే పద్ధతి ప్రకారం క్రానలాజికల్గా వెళ్తే మాధుర్యలీల ప్రారంభించాను. నేను అది పక్కన పెట్టాను. ఐశ్వర్యలీలతోనే ప్రారంభించాను. ఎందుకంటే భాగవతకారుడు ప్రణాళిక నాది కూడా. ఆయన ఏం చెప్పాడు, మొట్టమొదటి కళ్యాణ కథలే మొదలుపెట్టాడు ఆయన. ఇక్కడ కళ్యాణం అంటూ మొదలుపెట్టింది ఐశ్వర్యలీలలోనే మొదలుపెట్టాడు. మాధుర్యలీలలో చెప్పలేదు ఆయన. అని మాధుర్యలీల ఆయన కళ్యాణం కాలేదు కథ ప్రకారంగా. ఆయన తిరిగి మధురకు వచ్చిన తర్వాతనే కంస సంహారం చేసిన తర్వాత ఆ మహానుభావుడు దేవకీ వసుదేవుని చెర నుంచి విడిపించాడు. ఉగ్రసేనుడిని పట్టాభిషిక్తుని చేశాడు ఆయన. ఉగ్రసేనుడు అంటే కంసుడి తండ్రి. ఆ కంసుడు ఉగ్రసేనుడినే బంధించుంచాడు చెరసాల్లో. ఈయన వచ్చి యదువంశీకుడైన కృష్ణుడికి రాజ్యార్హత యదువంశానికి లేదు కనుక తాను రాజు కాకుండా ఉగ్రసేనుడిని రాజుగా పెట్టాడు. పెట్టి మధురికి రక్షణగా తాను ఉన్నాడు. అంటే కృష్ణుడు మొత్తం మనం పరిశీలించితే రాజు కాడు, రాజులకి రాజు ఆయన. ఇక్కడ అది కింగ్ మేకర్, అటువంటి వాడైనా. అలా మనం పరిశీలించాలి. మొత్తాన్ని ఉగ్రసేనుడు రాజుగా చేశాడు, మధురలో ఉన్నాడు. ఇలా ఉంటూ ఉండగా అప్పుడు కంసుడి మామగారు, కంసుడుకున్న భార్యల్లో అస్థి ప్రాప్తి అని ఇద్దరు భార్యలు. వాళ్ళ నాన్నగారు జరాసంధుడు. ఆయన కోపంతో మధుర మీద దండయాత్రకు వచ్చాడు. ఆ వచ్చినప్పుడు కృష్ణ పరమాత్మ బలరామ సహితంగా ఎదుర్కొన్నాడు. జరాసంధుడు అనేక మంది మిత్ర సైన్యాలను తీసుకొచ్చాడు. మిత్రరాజులందరి సైన్యాలని, అక్షౌహిణి సేనల్ని, వాళ్ళందరినీ కూడా కృష్ణ బలరాములు కలిసి పరిమార్చారు. ఆఖరికి ఓడిపోయిన జరాసంధుడిని బలరాముడు పట్టుకుంటే కృష్ణుడు విడిచిపెట్టమని చెప్తాడు. ఎందుకు విడిచిపెట్టాలంటే, నేను ఎందుకు వచ్చానో పని చేయడానికి వీడు సహకరిస్తున్నాడు, నేను ఇప్పుడు బంధిస్తే లాభం లేదు, వదిలే అన్నాడు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ అవతార ప్రయోజనం ఏమిటంటే, ఆ ద్వాపరాంతానికి అనేక అసురాంశలు వివిధ రాజులుగా అవతరించి భూమికి భారమయ్యారు. అనేక మంది ఆ రాజులు రాక్షసాంశలతో ఉన్న వాళ్ళని పరిమార్చి భూభారం తొలగించడానికే వచ్చాడు. దానికి పెద్దగా సహకరిస్తున్నవాడు జరాసంధుడు. దుష్టుడు దుష్టులను ఆకర్షించున్న సూత్రం ప్రకారంగా అనేక మంది దుష్టరాజుల సైన్యాల్ని తీసుకొచ్చి తెచ్చాడు. తాను వెళ్ళి ఒక్కొక్కరిని కొట్టే శ్రమ లేకుండా గుమ్మం దగ్గరికి తెచ్చాడు. వాళ్ళ పని పూర్తి చేసాడు. వదిలితే మిగిలిన వాళ్ళు కూడా తీసుకొస్తాడు. కానీ ఈయన సహకరిస్తాడయ్యా అని చెప్పాడు. 17 మార్లు ఈ విధంగా దండయాత్ర చేశాడు. ఈ 17 మార్లు దండయాత్రలను విఫలమయ్యే వెళ్ళాడు. ఆయన ఎప్పుడు విజయం సాధించలేదు. ఇక్కడ మనం కృష్ణుడు పరిశీలిస్తే పరాక్రమ కృష్ణుడు కనబడతాడు. చాలామందికి కృష్ణుడి గురించి తెలియదు కానీ, అంటే భాగవతం సరిగ్గా చదవలేదని అర్థం. ఇక్కడ ప్రతాప కృష్ణుడిని చూడటం చాలా గొప్ప విషయం ఉంటుంది. ఎందుకంటే భారత యుద్ధాలను పెద్ద చూపించలే, అవసరం రాలేదు ఆయనకి. ఎందుకంటే ఒక్కొక్కడు ప్రతిజ్ఞ పట్టేటాడు. నేను వీడిని చంపుతా, వాడిని చంపుతా అని. అర్జునుడు కొన్ని ప్రతిజ్ఞలు, భీముడు కొన్ని ప్రతిజ్ఞలు చెప్పి పెద్ద తలకాయనందని వాళ్ళు సెలెక్ట్ చేసేసుకున్నాక కృష్ణుడు ఎవరిని కొడతాడు, చోటా వాళ్ళన. కనుక తనకేం పని లేదు. అందుకే రథం పట్టుకుని అడుగుతాను అన్నాడు. నేను యుద్ధం చేయనన్నాడు. ఈయన యుద్ధం చేస్తే ఏమో ఆవిడ నిలబడదు, అందరికీ తెలుసు. కనుక ఉట్టి సారథ్యం చేస్తే మాకేం ప్రయోజనం అనుకున్నాడు దుర్యోధనుడు. కానీ ఉట్టి సారథ్యానికే ప్రయోజనం ఇచ్చాడు, వేరే విషయం. కనుక అంతకు ముందు చేసిన యుద్ధాలు మనం పరిశీలించాలి. కృష్ణ పరమాత్మ పరాక్రమ స్వరూపము జరాసంధుడి దగ్గరే మొదలు పెడతాడు ఆయన. అక్కడ మనం చూస్తే ఏదో కోదండ రాముడు అంటాం కానీ కోదండ కృష్ణుడు కనబడతాడు అక్కడ. ఇలా ప్రతాపమును చూపించిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఈ కళ్యాణ ఘట్టాల్లో కూడా మనకు వస్తాయి. మొత్తానికి అటు తర్వాత ఏమైందంటే, కాలయవనుడు అనేటువంటి వాడు కూడా యవన సైన్యంతో వచ్చే మధుర మీద దండయాత్రకు వచ్చినప్పుడు అప్పుడు కృష్ణుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, తనదైన యోగశక్తితో విశ్వకర్మని పిలిపించి అప్పటికప్పుడు ద్వారకలో ప్రత్యేకమైన నగరాన్ని ఏర్పాటు చేస్తాడు. ద్వారకలో అది 12 యోజన విస్తీర్ణము కలిగినటువంటిది. 12 యోజన ఆయాతం అంటే విస్తారము, పొడవు రెండూ కలిగినటువంటిది. అలాంటి అద్భుతమైన నగరాన్ని నిర్మాణం చేయించాడు. విశ్వకర్మ కూడా వివిధ దివ్య లోకాల నుంచి దివ్య వస్తువులతో నిర్మాణం చేశాడంటే కృష్ణుడు అవతరించినప్పుడు భూమి మీద లేదది.
కృష్ణుని కోసం తయారు చేసిన ద్వారకా నగరం. అందుకే కృష్ణ నిర్యాణం తర్వాత అది మునిగింది. ఆ ద్వారకా నగరంలో యోగశక్తితో మొత్తం మధురా నగర వాసులందరూ ప్రవేశింపజేశాడు రాత్రికి రాత్రి. ప్రాతకాలంలో తాను బలరాముడు మాత్రమే బయటకు రాగానే అదుగో కృష్ణుడని కాలయముండి ఆయన వెంటబడితే తిప్పి 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 గుహలోకి పంపించి అక్కడ నిద్రిస్తున్న ముచుకుందురనే వాళ్ళని లేపి అతడు కళ్ళు తెరిచిన వెంటనే ఎదురుగా కాలయముండి భస్మమయ్యేటట్టు చేశాడు. కొన్ని యుగాల నుంచి నిద్రపోతున్న ముచుకుందుడిని అనుగ్రహించాడు. అదే ప్రణాళిక అంత గొప్పగా ఉంటుందండి. అలా అనుగ్రహించిన తర్వాత ఆయన తిరిగి ద్వారకకి చేరుకున్నాడు. అయితే చిత్రం ఏంటంటే మళ్ళీ మధురకు వచ్చాడు. అప్పుడు జరాసంధుడు అక్కడ విడిది చేస్తున్నాడు. అదిగో బలరామకృష్ణులు అన్నాడు. పారిపోతున్నట్టు నటిస్తూ ఒక కొండ ఎక్కారు వాళ్ళిద్దరూ కూడా. అయితే కొండకు మంట పెట్టర్రా అన్నాడు. ఇక్కడ మంట పెట్టేశారు. కృష్ణుడు బలరాముడు వెళ్ళి ఆ కొండ మీద నుంచి దూకి ద్వారక చేరిపోయారు. ఆ విషయం వీడికి తెలియక కొండలో బలరామకృష్ణుల పని పూర్తి అయిపోయింది అనుకుని దాన్ని వెళ్ళిపోయాడు. అక్కడికి ఆయన తిన్నగా ద్వారకకు చేరి అక్కడ క్షేమంగా ఉన్నారు. ఇదయ్యా కథ అన్నాడు శుకుడు. ఇప్పటి వరకు భాగవత కథ అనగానే వెంటనే అంటున్నాడు, బ్రహ్మన్ కృష్ణకథా పుణ్యా మాధ్వీర్లోకమలాపహాహ కోను తృప్యేత శృణ్వాన శృతజ్ఞో నిత్య నూతనా. ఇది మూలంలో శ్లోకం. ఇది ఏ బ్రహ్మన్ అంటే జ్ఞాని అయిన సుఖయోగింద్రుడు. ఆయన నమస్కరించి కృష్ణ కథలు పుణ్యములు మధురంగా ఉంటాయి. కల్మషాపహాహ లక్షణములవి అంటే మనలో ఉన్నటువంటి సర్వ పాపముల్ని తొలగించగలిగే శక్తి కృష్ణ కథకున్నది. అలాంటి కృష్ణ కథలు ఇంకా చాలని ఎవడు అనడయ్యా. అదే మాకు ఇంకా వినాలనుంది. కళ్యాణాత్మకమైన విష్ణు కథలాకర్ణింపుచున్ ముక్త వైకల్యుండెవ్వడు తృప్తుడవు అవి వినంగా క్రొత్తలవుచుండు. పోతన గారు ఎంత చక్కగా చెప్పారండి. కళ్యాణాత్మకమైన విష్ణు కథలు అవి వింటూ ఉంటే అసలు తృప్తి అనేది ఉండదయ్యా, ఇంకా వినాలనిపిస్తుంది. కనుక నేను కోరుకుంటున్నాను, సాకల్యం వెర్పడ భూసురోత్తమ ఎరుంగం బల్కవే రుక్మిణీ కళ్యాణంబు వినంగ నాకు మదిలో కౌతూహలం వయ్యడిన్. నాకు సంపూర్ణంగా రుక్మిణీ కళ్యాణం వినాలనుంది అన్నాను. ఒకప్పుడు తెలుగునాట పోతన గారి పద్యాలు, అందులో కొన్ని ఘట్టాల్లో పద్యాలు సామాన్య జనులకు కూడా వెళ్ళిపోయాయి. అందులో రుక్మిణీ కళ్యాణ పద్యాలు ఒకటి. ఇవి పూర్వం మన ఇళ్లల్లో పెద్దవాళ్ళు హాయిగా పడుకునేవారు. వాళ్ళకి అక్షరాలు రాకపోవచ్చు కానీ విద్యలు వచ్చు. అలాంటి విద్యల్లో భాగవత విద్య ఎంతో రమ్యమైన పద్యములు వింటూ ఉంటేనే తెలుగు ఎంత మధురంగా ఉంటుందని గుర్తు చేసినందుకైనా సంతోషించుకుందాం. పైగా ఎలాంటివి కృష్ణ కథలంటే, భూషణములు శివులకు బుధతోషణములనేక జన్మ దురితౌగ వినిశోషణములు మంగళతర ఘోషణములు గరుడ గమను గుణభాషణములు. గరుడ గమనుడైన కృష్ణుని యొక్క కథలున్నాయే అవి చెవులకు అలంకారాలు, పండితులకు సంతోషం కలిగిస్తాయి, అనేక జన్మల నుంచి వస్తున్న దురితాలను పోగొడతాయి, అన్ని మంగళతర ఘోషణములు మంగళ్యాన్ని ప్రసాదిస్తాయి అనగానే అప్పుడు మొదలు పెడుతున్నాడు రుక్మిణీ కళ్యాణ కథని సంపూర్ణంగా చెప్పడానికై సుఖయోగీంద్రుడు. రాజాసీద్ భీష్మకో నామ విదర్భాధిపతిర్మహాన్ తస్య పంచాభవన్ పుత్రాహ కన్యకాచ వరాననాహ. ఇక్కడ చెప్తున్న గొప్ప విషయం ఏంటంటే, ప్రారంభం రుక్మిణీ కళ్యాణం. ప్రతి దానిలో మనం గమనించవలసింది ఈ క్యారెక్టర్స్ పేర్లు గుర్తుపెట్టుకోండి. ఎక్కడికక్కడికి వాటిలో దాగిన తాత్విక సాంకేతిక అర్థాలు చెప్పాలని కూడా సంకల్పంతో ఉన్నాం కనుక పేర్లు గుర్తుపెట్టుకుంటే, కథ సన్నివేశాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ విదర్భ దేశంలో కుండిన నగరం రాజధానిగా చేసుకుని భీష్మకుడనే రాజు పాలించేవాడు. వినుము విదర్భ దేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండను దొడ్డరాజు కలడు. అతనికి ఏవురు పుత్రుడు అంటే 5 కొడుకులు. అగ్రజుండనఘుడు రుక్మిణాబరగు. మొదటివాడి పేరు రుక్మి. తర్వాత వాళ్ళ పేర్లు కూడా రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మమాలి. అందరూ రుక్మ శబ్దమే. అందరకున్ గడగొట్టు చెల్లెలై మనుజవరేణ్య పుట్టెనొక మానిని రుక్మిణినా ప్రసిద్ధయ్యి. ఆవిడ పేరు రుక్మిణి. అందరి పేర్లు రుక్మ శబ్దంతో వచ్చే చూడండి. రుక్మ అంటే బంగారం. మొదటివాడు రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మమాలి. ఈవిడి పేరు ఏమిటి? రుక్మిణి అంటే బంగారు తల్లి అని తెలుగులో చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆ తల్లి క్రమంగా చిన్నప్పటి నుంచి బాల్యంగా సహజంగా ఉన్నటువంటి ఆటలు పాటలతో పెరుగుతుంది. ఇక్కడ ఈ ఆటపాటల్ని పోతన గారు చాలా విస్తారంగా వర్ణించారు. మూలంలో అన్ని లేవు. అంటే మన తెలుగుతనంలో అప్పుడు ఉండేటువంటి బొమ్మల పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయి, అప్పుడు ఆడపిల్లలు ఎలా పెరిగేవారు, ఇవన్నీ చాలా అందంగా వర్ణించారు ఆయన. సరే, మనం ప్రధానంగా మూల భాగవతం తీసుకుంటూ ఆ చిన్నప్పటి నుంచి అనేక మంది రాజు కదా వాళ్ళ నాన్నగారు అనేక మంది దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు. ఆ వచ్చిన వాళ్ళలో తోటి రాజులు ఉన్నారు,
రాచకార్యాల మీద వచ్చేటువంటి పెద్దవాళ్ళు ఉన్నారు, మహాత్ములు పండితులు ఉన్నారు. ఎవరొచ్చినా వినబడేది ఏమిటయ్యా అంటే కృష్ణ కథలే వినబడేవి. అప్పుడు మొత్తం భారతదేశం అంతా వినబడేది కృష్ణ కథేనండి. ఎవడు మాట్లాడినా అంతే. ఎందుకంటే రాజలోకం అంతా కృష్ణుడి గురించి చెప్పుకోవాలి. ఏదో రెండు రకాల భావాలు ఉండేవి, కొందరికి భయం, కొందరికి భక్తి. ఎందుకంటే కృష్ణుడు పరాక్రమం తెలిసిన వాళ్ళకి భయం, ఆయనపై ప్రేమ ఉన్న వాళ్ళకి భక్తి. కానీ కృష్ణుడి గురించి చెప్పుకోవడమే అందరి పని, ఇంకోటి కాదు. ఆఖరికి శిశుపాలుడు మొదలైన వాళ్ళకి ఒకటే పని, కృష్ణుడి గురించి తిట్టడం. అది కూడా పని, మొత్తం అందరికి కూడాను కృష్ణ చర్చే, ఇంకోటి లేదు. అందుకే ఆ ఇంటికి వచ్చినప్పుడు కూడా అదే. తన తండ్రి గేహమునకు చనుదెంచుచునున్న అతిథి జనుల వలన కృష్ణుని రూప బల గుణాదులు విని కృష్ణుడు తనకు తగిన విభుడని తలచన్. చిన్నప్పటి నుంచి ఆ ఇంట్లో కృష్ణుడి గురించే వింటూ ఉంటే సోపసృత్య ముకుందస్య రూపవీర్య గుణాశ్రయ గృహాగతైర్గీయమానా తమ్మేనే సదృశం పతిం. ఇది మూలంలో శుకుడు చెప్పినటువంటి మాట. రూప వీర్య గుణ శ్రియ అంటే కృష్ణుని యొక్క రూప వైభవం, అదేవిధంగా పరాక్రమము, ఆయనకున్న అనంత కళ్యాణ గుణములు, ఆయన యొక్క భోగభాగ్యములు, లేకపోతే ద్వారకానగటువంటి సామాన్యం కాదు, ఆయన ఐశ్వర్యములు, వీటి గురించి అందరూ చెప్తూ ఉంటే ఆయనపై క్రమంగా ఈమెకు కృష్ణునిపై మనసు వెళ్ళి ఆయనే నా పతి అని భావించేది. అంటే స్త్రీకి పతి అనే భావం వచ్చేటప్పటికల్లా కృష్ణ పరమాత్మ మనసులో ఉన్నాడు. అయితే చిత్రం ఏంటంటే ఆమె భావాన్ని మరింత బలపరిచేటట్లు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈమె కృష్ణునిచ్చి వివాహం చేద్దాం అనుకున్నారు. మొత్తం కూడా తాం బుద్ధి లక్షణ ఉదార్య రూపశీల గుణాశ్రయాం కృష్ణశ్చ సదృశీం భార్యాం సముద్వోఢుం మనోదధే. పెద్దవాళ్ళు కూడా ఏమనుకున్నారంటే అటువంటి కృష్ణునికి తగిన భార్య మన అమ్మాయే కనుక ఆయనకి ఇచ్చి వివాహం చేద్దామని వీళ్ళందరూ అనుకుంటుంటే బంధూనామిచ్చతాం దాతుం కృష్ణాయ భగనీ నృప. బంధువునాం, తల్లిదండ్రులు మాత్రమే కాదు, బంధువులందరూ అనుకున్నారు. కానీ తతో నివార్య కృష్ణ ద్విట్ రుక్మి చైద్యం అమన్యత. కృష్ణ ద్విట్ అన్నారు. కృష్ణుడికి సహజంగా ద్వేషి అయినటువంటి రుక్మి మాత్రము వాళ్ళందరి కోరికని అడ్డుపెట్టి ఈమెను నా మిత్రుడైనటువంటి చేదిరాజు అయిన శిశుపాలుడికి ఇస్తాను. ఆ చేదిరాజ్యాధిపతి దమఘోషుడు, ఆయన కొడుకు శిశుపాలుడు, ఆయనకి ఇస్తానని నిర్ణయించుకున్నాడు. అయితే కొన్ని ఇళ్లలో పెద్ద కొడుకు మాటకి విలువ ఉంటుంది కనుక మిగిలిన వాళ్ళందరూ సరే కానీ అన్నారు. వాళ్ళ మనస్సులో లేకపోయినా రుక్మి మాట కాదని లేక వాళ్ళందరూ సరే అన్నారు. బంధువులెల్ల కృష్ణునకు బాలిక నిత్యద మంచు సేముషి సింధువులై విచారములు చేయగా వారలనడ్డపెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణునడ చాలా విరోధము చేసి మత్త పుష్పంధయ వేడి నిత్తు శిశుపాలును కంచు తలంచ నంధుడై అన్నారు పోతన గారు. ఆ చేసేటప్పుడు దుస్సంధుడు రుక్మి అన్నారు. ఇక్కడ దుష్ట సాంగత్యం మరిగిన రుక్మి శిశుపాలుడికి ఇద్దామనుకున్నాడు. ఇప్పుడు పరిస్థితి చూడాలి. ఇంతవరకు కృష్ణుడంటే మక్కువ పెంచుకున్న ఆ తల్లి నాకు పతి కృష్ణుడే అనుకుంటే ఇంట్లో వాళ్ళందరూ అనుకూలంగా ఉన్నారని ఆనందిస్తున్న సమయంలో వెంటనే దృశ్యం మారిపోయింది, ప్రతికూలం ఏర్పడింది. రుక్మి మాటను అనుసరించి పెద్దవాళ్ళందరూ బంధువులందరూ మనసు మార్చుకున్నారు, కానీ రుక్మిణి మార్చుకోలేదు. ఇప్పుడు ఆమె సహకరించేవాళ్ళు ఒక్కళ్ళేడు ఇందులో. పోనీ కృష్ణుడు తనకు కావాలని నోడు విరిచి చెప్దామన్నా తల్లిదండ్రులు కూడా ఇప్పుడు మనసు మార్చుకున్నారు. తప్పనిసరియో ఒప్పుకోనో ఏదో జరిగింది, కానీ ఎవరు తనకిప్పుడు దిక్కు, ఇది ఆలోచిస్తున్నది. ఆ సమయంలో వివాహానికి సిద్ధమై ఫలానా ముహూర్తం అని అనుకుంటున్నారు. అప్పుడు ఈమె గొప్ప ఆలోచన వచ్చింది. తన ఇంటికి వస్తూ ఆశీర్వదిస్తున్నటువంటి అనేక మంది వేద పండితుల్లో ఒకరిని గురువుగా ఆశ్రయించి అతడికి నమస్కారం చేసి, నా మనస్సులో ఒక మాట ఉన్నది, అది నువ్వు వెళ్ళి ద్వారకు వెళ్ళి కృష్ణుడికి చెప్పాలి. ఆమె పూనుకుందండి. తెలిసిపోయింది, ఎవ్వరూ సహకరించే వాళ్ళు లేరండి. తన విషయం అర్థం చేసుకోగలిగిన వాడు శాస్త్రవేత్తలు అయితే అర్థం చేసుకోగలిగిన బాధని, అందుకు తన బాధని విన్నవించుకుంటూ ఇక్కడ కొన్ని రహస్యవచనంబులు చెప్పిన విని అంతే రాశారు పోతన గారు. కొన్ని రహస్యవచనములు చెప్పిందిట, అంటే ఎక్కడ బయట పెట్టకుండా కృష్ణుడి దగ్గర మాత్రమే చెప్పవలసిన విషయములు కొన్ని ఆ బ్రాహ్మణుడికి చెప్తే అతడు ద్వారకా నగరానికి వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే కృష్ణ పరమాత్మ ప్రతీహారుల వల్ల, అక్కడ ఉన్నటువంటి భటుల వల్ల ఒక విప్రుడు వచ్చాడు అనగానే వెంటనే పిలిచి ఆయన్ని ఏ విధంగా గౌరవించాలి. కృష్ణుడు కథను మనం పరిశీలిస్తే తాను స్వయంగా పరమాత్మ అయినప్పటికీ కూడా ఏ ఉపాధిని స్వీకరించాడో ఉపాధి మర్యాద పాటించాడండి, రాముడైనా కృష్ణుడైనా. అందుకే ఒక విప్రుడు వస్తే ఎలాగ సత్కరించాలి తెలిసినవాడు. తాను సింహాసనం నుంచి లేచి దిగి ఆయనకు ఉన్నతమైన ఆసనం ఇచ్చి బంగారు పళ్ళెరు ఆయన పాదాల దగ్గర పెట్టి ఆయన కాళ్ళు కడిగి నీళ్లు జల్లుకున్నాడు మహానుభావుడు. అందుకే అమాని మానదో మాన్య అంటారు. ఇక్కడ అవతల వాళ్ళని మన నుంచి మనమేం గౌరవం
పొందుదామని చూడటం కాదు, మనం ఎవరిని ఎలా గౌరవించాలో నేర్చుకోగలగాలి. అది గొప్ప విషయం. వెంటనే ఆ విధంగా గౌరవించి నమస్కరించి అంటున్నాడు, మీరు రావడం వల్ల నేను ధన్యుణ్ణయ్యాను అన్నాడు. ఆయన కూడా ఆశీర్వచనం ఏం చేశాడు, పెండ్లి కొడుకువు కమ్మని దీవించిన ముసిముసి నగవులు నగుచు బ్రహ్మణ్యదేవుండైన హరి అన్నాడు. గొప్ప విషయం మాట్లాడాడు. కళ్యాణమస్తు అన్నారు. దానితో ఆయన సంతోషించాడు. ఇంకా అప్పటికి కృష్ణుడికి పెళ్ళిళ్ళు ఏం కాలే. ఇది ఆశీర్వచనం. అయిన తర్వాత మీరు ఎండనపడి వచ్చారు, ప్రయాణం చేసి వచ్చారు, విశ్రాంతి తీసుకోండి అని చెప్పి సముచితమైనటువంటి సత్కారం చేసి ఆయన ఆహారములు మనం తీసుకుని విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అప్పుడు ఆయన వద్దకు వెళ్ళి నమస్కారం చేసి క్షేమమే కదా అంటూ కొన్ని ప్రశ్నలు అడుగుతాడండి. ప్రశ్నలు చాలా విశేషం. విప్రుడు ఎలా ఉండాలో ఈ శ్లోకాల్లో కనబడతాయి. విప్రుడు భోగాన్ని దృష్టిలో పెట్టుకోకుండా తపస్సును దృష్టిలో పెట్టుకుని జీవించాలి. సంతృప్తి అనేది విప్రుడికి సహజంగా ఉండవలసిన గొప్ప లక్షణం. అందుకే సంతోష చిత్తుండవయ్యున్న నీ ధర్మం అతి సులభము వృద్ధ సమ్మతము. భోగాన్ని ఆశించిన విప్రుడు జ్ఞానము, తపస్సు, శాస్త్రము వీటినే గౌరవిస్తూ దొరికిన దాంతో సంతృప్తి పడుతూ ఉంటాడు. అలా సంతృప్తి పడేవాడికి సర్వము సమకూరుతాయి సుమ. సంతృప్తి లేని వాడికి ఏమీ దొరకదు. రాజుకు సంతృప్తి కూడదు, విప్రుడికి సంతృప్తి ఉండాలి. రాజుకు వ్యక్తిగతంగా సంతృప్తి ఉండవచ్చు కాక, కానీ దేశ సౌభాగ్యంతో తాళ్ళని ఆ దేశానికి అనకూడదు. ఆ దేశానికి సౌభాగ్యం ఇవ్వాలి, ఇవన్నీ చూడాలి కనుక సంపద, రాజ్య విస్తారం, దేశక్షేమం కోసం. ఎందుకంటే ఒక రాజు పాలన అతని జీవితంతో పూర్తి కాదు, ఇంకా కొన్ని వందల ఏళ్ళు దేశం ఉండాలి కనుక అతడు అలా ఉండాలి. కానీ విప్రుడు తపస్సుకి, జ్ఞానానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆర్జన కోసం ప్రాధాన్యం ఇస్తే బుద్ధిశక్తి తట్టుపోతుంది. ఎన్ని సందేశాలు ఉంటాయి భాగవతంలో, బోల్డ్ శ్లోకాలు ఉన్నాయి కానీ కొంచెమైనా తెలుసుకోవాలి మనం. ఈ విధంగా చెప్తే అలాంటి శాంతులకు, సర్వభూత సుహృత్తములకు, ప్రాప్తలాభ ముదిత మానసులకు, సుజనులకు, గర్వహీనులకు వినతులేనునర్తు. అటువంటి విప్రులకు నేను నమస్కారం చేస్తానయ్యా. అలా విదర్భ దేశంలో అందరూ క్షేమమే కదా, మొత్తం మీ ఊరి వాళ్ళందరూ బాగున్నారు కదా, ధర్మబద్ధంగా రాజ్యపాలన జరుగుతోంది కదా, మీరు ఇలా రావడం మాకు ఆనందంగా ఉన్నది, ఏ కారణం చేత వచ్చారు చెప్పండి అంటే అప్పుడు విదర్భ దేశంలో కుండిన రాజధాని నగరం మాది. అక్కడ భీష్ముడు అనే రాజు ఉన్నాడు. ఆ రాజు కూతురు రుక్మిణి అనే ఆమె నీకు కైంకర్యం చేయాలనుకుని కొన్ని విషయములు చెప్పమన్నది, చెప్తున్నాను అని చెప్తున్నాడు. ఇక్కడంతా రుక్మిణీదేవి యొక్క మాటలు వస్తాయి. ఇది మూలంలో శ్లోక రూపంలో ఉన్న వాటిని పోతన గారు మంచి తెలుగు చేశారు. ఒకటి రెండు చోట్ల తనవైన భావాలు కూడా కలిపారు. అయితే మనం మూల విధేయులమే వెళ్తున్నాం కనుక ఆ మూలంలో శుకుడు ఏం చెప్పాడో చెప్పుకుంటూ దానికి పోతన గారు ఎలా అందించారో వివరించుకుంటూ వెళుతున్నాయి. అద్భుతమైన మాట అంటుంది ఇక్కడ మనం గమనించవలసింది, రుక్మిణి ఒక స్త్రీగా కృష్ణుడికి పంపిన సందేశంగా కాకుండా ఒక భక్తి తత్వం కలిగిన వ్యక్తి భగవంతుడికి చేస్తున్న విన్నపం కింద భావించాలి. ఇక్కడ అసలు భక్తి అంటే ఏమిటో ఈ శ్లోకంలో కనబడుతుందండి. శ్రుత్వా గుణాన్ భువన సుందర శృణ్వతాంతే నిర్విశ్య కర్ణ వివరైర్ హరతోంగతాపం రూపం దృశాం దృశిమతాం అఖిలార్ధలాభ త్వయ్యచ్యుతా విశతి చిత్తమపత్రపం మే. అద్భుతమైన భావం ఇందులో ఉన్నది. నీ గుణములు వింటూ ఉంటే శరీరంలో ఉన్న సర్వతాపాలు పోతాయి. భగవత్ కథలు వింటూ ఉంటే మన శరీరంలో అనేక తాపాలు పోతాయి. అంటే వింటున్నంతసేపు మర్చిపోతామని కాదు, తాపాలకు హేతువులైన పాపాలు పోతాయి గనక శరీరానికి ఒక శాంతి లభిస్తుంది. ఈ విషయాన్ని తద్వందన అని ధృతే చెప్తూ ఇంద్రియాలకు ఆనందం కలిగిస్తూనే శంకరులు కూడా చెప్తారు. ఇక్కడ సకలేంద్రియ నందనాని అనే మాట కనకధార స్తోత్రంలో చెప్తారు. ఇంద్రియములకు ఆనందం కలిగిస్తుంది. ఇది తీసుకుని ఏ నీ గుణంబులు కర్ణేంద్రియంబులు సోక దేహతాపంబులు తీరిపోవు, ఏ నీ శుభాకార మిక్షింప కన్నులకు అఖిలార్థలాభంబు కల్గుచుండు, ఏ నీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, ఏ నీల సన్నామమే ప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతులు వాయు, అట్టి నీయందు నా చిత్తమనవరతము నచ్చియున్నది నీయాన నానలేదు, కరుణ జూడుము కంసారి కలవిదారి శ్రీయుతాకార మణిని చిత్తచోరా. ఏమి పద్యాలండి. అందుకే మహానుభావుడు కరుణశ్రీ వారు అంటారు, ముద్దులుగార భాగవతము రచయింపుచు పంచదారలో అద్దితివేమ ఘంటము మహాకవి శేఖర అని. ఎంత తియ్యగా ఉన్నాయో పద్యములు. అందుకే
పోతన గారు రచించిన భాగవతం చదువుకోగలిగే తెలుగు భాషలో పుట్టినందుకు మన అదృష్టవంతులు. ఏమి భాష, ఏమి పద్యాలు! ఎవరి గుణాలు కర్ణాలకు సోకితే చాలు దేహేంద్రియ తాపాలు పోతాయో, ఎవరి మంగళకరమైన ఆకారాన్ని చూస్తే కన్నులు మరొకటి చూడవలసిన అవసరం లేదో, కన్నులకు సర్వప్రయోజనాలు లభిస్తాయో, ఇదే మాట గోపికలంటారు. అక్షణ్వతాం ఫలమిదం నపరం విదామ. కళ్ళున్నందుకు ఫలం తీరిపోయింది, మరొకటి అక్కర్లేదన్నారు. కళ్ళు ఎందుకున్నా నిన్ను చూడడానికి. కానీ కళ్ళు ఉనికికి సార్థకం ఏంటంటే నీ రూపాన్ని దర్శించడం. ఏ నీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు. ఎవరి పాదాన్ని సేవిస్తే భువనంలో ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితికి చేరతారో, ఎవరి పేరుని భక్తితో పలికితే బంధములన్నీ తొలగుతాయో, అలాంటి నీయందు నా చిత్తము వచ్చి ఉన్నదయ్యా. నీయందు అది ప్రవేశింపజేయబడినది. నువ్వు అనుగ్రహించాలి. ఇంకా పైగా ఇప్పుడు జరుగుతున్నది నిన్ను నేను కోరుకున్నాను అంటే, నీ గురించి తెలిస్తే ఎవరు కోరుకోరు చెప్పు. కనుక నిన్ను కోరుకోవడం అనేది నా ప్రత్యేకత ఏం కాదు. ఎవరైనా నిన్ను కోరుకుంటారు. ఎందుకు కోరుకోదగ్గ సర్వశుభ లక్షణాలు నీ దగ్గరున్నాయి. అందుకే కోరదే మును రమాకాంతాలలామంబు రాజన్యానేకప సింహ నావలననే జన్మించనే మోహము. నిన్ను సాక్షాత్తు లక్ష్మీదేవే కోరుకున్నాక నేనంతా అన్నది. ఇక్కడ ఈ మాటలో చమత్కారం ఉందండి. అప్పటికి నిజానికి పెళ్ళి ఏం కాలేదు, కానీ లక్ష్మీదేవే నిన్ను వలచిందంటే అర్థం ఏంటంటే, లక్ష్మీ కటాక్షం ఉన్న వాళ్ళకి అన్ని సంపదలు, శోభలు, విజయాలు ఉన్నట్టుగా నేను లక్ష్మి వలచింది అన్నారు. అందులో అర్థం ఏంటంటే, నువ్వు నారాయణుడివి, లక్ష్మి నిన్ను ఎప్పుడో వరిచింది, ఆ లక్ష్మీ స్వరూపాన్ని నేను అని ఒక సంకేతం ఇందులో చక్కగా ధ్వనింపజేశారు. ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చిందంటే, శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమ సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున మత్తుడు చైద్యుడు నీ పదాంబుదధ్యాయనయైన నన్ను వడితా కొనిబోయదనంచు ఉన్నవాడు ఆ ధమాధముండెరుగడు అద్భుతమైన భవత్ ప్రతాపముల్. మహానుభావ, నన్ను కోరుకుంటున్నాడు శిశుపాలుడు. ఇది ఎలా ఉన్నదంటే, సింహానికి చెందవలసినటువంటి ఒక భాగాన్ని నక్క కోరుకున్నట్లుగా నీకు చెందిన నన్ను వాడు కోరుకుంటున్నాడు. వాడు అధమాధముడు గనక నీ ప్రతాపం వాడికి తెలియదు. అందుకే నేను ఇచ్చినటువంటి కొంచెం సూచన ఏమిటంటే, నేను గత జన్మల్లో అనేక రకాల యజ్ఞములు చేసుంటాను, వ్రతాలు చేసుంటాను, దేవ గురు ద్విజన్ములకి సేవలు చేసుంటాను, దాన ధర్మాలు చేసుంటాను. అందుకే నీపై నా మనస్సు వెళ్ళింది. ఆ ఫలితంగా నువ్వు నన్ను అనుగ్రహించాలి. దానికి గాను నువ్వే నన్ను స్వీకరించాలి. ఆ స్వీకరించడానికి నువ్వు రావాలి అంటే ఎలా రావాలో చెప్పలేదు కదా, చెప్తున్నాను విను. అంటే అమ్మే ప్లానింగ్ ఇచ్చింది. రుక్మిణీదేవి ఏ విధంగా వచ్చి ఏ విధంగా తీసుకువెళ్ళాలో ఆవిడే చెప్తుంది మొత్తం. అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడ నెల్లియో పంకజనాభ నీవు శిశుపాల జరాసుతులం జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునన్ భవదీయ శౌర్యమే అంకువసేసి కృష్ణా పురుషోత్తమా చేకుని పొమ్ము వచ్చెదన్ అని చెప్పింది. ఇక్కడ రాక్షస వివాహం అంటే మొత్తం కొన్ని రకాల వివాహాల శాస్త్రాలు చెప్తున్నారు. సుమారు 8-9 వివాహ పద్ధతులు ఉన్నాయి మనకి సంప్రదాయంలో. ఎవరికి ఏది అవసరం మళ్ళీ చెప్పారు. అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నా అంటే అందరికీ కూడదు. ఇక్కడ రాజులైన వాళ్ళకి 2 రకాల వివాహాలు చెప్పారు. అందులో రాక్షస వివాహం, గాంధర్వ వివాహం, అవి కూడా ఉన్నాయి. ఇలా చెప్పబడుతున్నాయి. వాళ్ళకి తగునది. ఇక్కడ వాళ్ళకున్నటువంటి పరిపాలన వీటి వల్ల ఏర్పడింది. అందుకు మనకి శాస్త్ర విధిలో చెప్పినటువంటి రాక్షస వివాహాలు నన్ను తీసుకెళ్ళచ్చు. వచ్చిన వాళ్ళందరినీ నువ్వే ప్రతాపంతో తొలగించి తీసుకెళ్ళు. అయితే ఒకటి ఉన్నది, నువ్వు అలా వచ్చేటప్పుడు అంతఃపురంలోకి వచ్చి నన్ను తీసుకెళుతూ వాళ్ళందరితో యుద్ధం చేయడం అనేది కొంచెం ఇబ్బంది కనుక నేను ఒక చిన్న ప్రణాళిక చెప్తున్నాను. నేను లోపలి సౌధంబులోన వర్తింపక తేవచ్చునే అన్నీ కనిపించవచ్చు. మాకేంటంటే ఆ వివాహం ముందు రోజున మాకున్న అలవాటు ప్రకారం, మా కుల సంప్రదాయం ప్రకారం అమ్మవారి ఆరాధనకు వెళ్తాను. నేను వెళుతున్నప్పుడు నమస్కరించి వస్తుంటాను కదా, అప్పుడు తీసుకువెళ్ళు అంటే చోటు ఎక్కడ ఎలా తీసుకెళ్లాలో మొత్తం ప్రణాళిక ఇచ్చిందండి. ఉపాయంబు చెప్పేద నాలింపుము కులదేవ యాత్ర చేసే నగరంబు వెలువడి నగజాతకును మ్రొక్కి పెండ్లికి యునుపడ పెండ్లు కూతు నెలమి మా వారు పంపుదురు ఏనునట్లు పురము వెలువడి ఏతెంచి భూతనాథు సతికి మ్రొక్కంగా నీవు నా ఆ సమయమునకు వచ్చి కొనిపొమ్ము నన్ను అవార్య చరిత అని నమస్కరించింది. ఇక్కడ అప్పుడు ఆ మాటలు విన్నాడు ఆయన కృష్ణుడు, ఒక నవ్వును పెట్టాడు. ఇక్కడ ఇంకా అందమైన పద్యాలు పోతన గారు చాలా రాశారు. కానీ ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేన. నేను ఈ పద్యాలు చదవకపోతే ఇక్కడ కొందరు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కోపగించుకుంటారు.
అవి చెప్పలేదు ఏంటండి అంటే బహుశా వాళ్ళకి కూడా గుర్తుంటుందని నేను అనుకుంటున్నాను. మొదట చెప్పేటప్పుడు నిన్ను చూస్తేనే ధన్యత అని ఒక పద్యంలో చెప్పారు. ఇక్కడ చెప్పేటప్పుడు నిన్ను చూడకపోతే వ్యర్థమే. రెండు భావాలు కలుపుకోవాలండి. ఇదంతా ప్రహ్లాదుడి భాష. కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జివ్వ జివ్వ అని ఎంత చెప్పాడో కంజాక్షనుకు గాని కాయంబు కాయమే పవన గుంపిద చర్మ భస్త్రిగాక. మొదటిదానిలో చెప్పినప్పుడు శరీరము మనస్సు మాట ఎప్పుడు సార్థకమవుతాయంటే ఈశ్వరార్పణం అయినప్పుడే. ఇదొకటి. ఈశ్వరార్పణ కానప్పుడు వ్యర్థమవుతాయని రెండోది చెప్పాలి. అప్పుడు మొదటిది అనుకూలంగా చెప్పడం, రెండోది ప్రతికూలంగా చెప్పడం. ఎందుకంటే చేసేవో బాగుపడతావు అని చెప్తే అందరూ వింటారు, చెయ్యకపోతే నాశనం అయిపోతావు అంటే ఇంకా బాగా వింటారు కదా. కనుక రెండో టైపు ధోరణి కూడా కావాలండి భక్తిలో. అది ఇందులో కనబడుతుంది. ధన్య చరిత నీకు దాస్యంబు చేయని జన్మమేల ఎన్ని జన్మములకు ప్రాణేశ నీ మంజు భాషను విలనేని కర్ణరంధ్రముల కలిమియేల పురుషరత్నము నీకు అర్పింపగాలేని తనులత వలని సౌందర్యమేల భువన మోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేల దయిత నీ అధరామృతంబానగాలేని జిహ్వకు ఫలరస సిద్ధియేల నీరజాతనైన నీ వనమాలికాగంధమబ్బలేని ఘ్రాణమేల ధన్యచరిత నీకు దాస్యంబు చేయని జన్మమేల ఎన్ని జన్మములకు. ఈ విధంగా ఆమె చెప్పినదయ్యా. ఇప్పటి వరకు చెప్పిన ఆమె చెప్పిన రహస్యాలు నాకు మాత్రమే చెప్పింది, నీకు చెప్పమని చెప్పేశాను కదా. ఆవిడ్ని చూశాను, నిన్ను చూశాను. ఇప్పుడు నా అభిప్రాయం నేను చెప్తున్నాను అన్నాడు. ఆ ఎలనాగ నీకు తగు అంగనకుంతగు దీవు మా ఉపాధ్యాయుల యాన పెండ్లియగు తప్పదు. ఎంత అందంగా చెప్పారండి ఇక్కడ. ఆమెను చూసే నిన్ను చూశాను. ఆమె నీకు తగినది, నువ్వు ఆమెకు తగినవాడు. మేట్ ఫర్ ఈచ్ అదర్ అంటారే, అది మిమ్మల్ని చూస్తే నాకు తెలుస్తుంది ఇక్కడ. పైగా ఒక్కటి, మా గురువుల మీద ఒట్టి పెట్టి చెప్తున్నాను, మీ ఇద్దరికి పెళ్ళి అవుతుందయ్యా. ఒకరి కోసం నువ్వు పుట్టాక పెళ్లి కాకేమవుతుంది, అందుకు పెండ్లియగు తప్పదు. జాప్యములేల నీవు నీ తోయము వారు గూడుకుని తోయురుహానన తెత్తుగాని విచ్చేయుము శత్రులను ఉరుము చేయుము చేయుము శోభనం విలన్. ఇంకా ఆలస్యం ఎందుకయ్యా, నీ వాళ్లతో కలిసిరా, అడ్డు వచ్చిన శత్రుల్ని తొలగించి ఆమెను తీసుకుని వివాహం చేసుకో, లోకానికి మంగళం కలిగించు. ఇది చెప్పాడు ఇక్కడ. అప్పుడు చిన్న నవ్వు నవ్వి స్వామి చెప్తున్నాడు, వచ్చెద విదర్భ భూమికి చొచ్చెద భీష్మకుని పురము సురుచిరి లీలన్ తెచ్చెద బాలన్ వ్రెల్మిడి వ్రచ్చెద నడ్డంబురిపులు వచ్చిన పోరన్. వస్తాను విదర్భ దేశానికి, అమ్మాయిని తీసుకుని వస్తాను, ఎవరైనా అడ్డం వస్తే వాళ్ళ పని పూర్తి చేస్తాను అని చెప్పి, ఎప్పుడు రుక్మిణీదేవి వివాహం అన్నాడు. ఇంకేమిటో దగ్గరకు వచ్చేసింది, మనం వెళ్ళడమే ఆలస్యం అంటే వెంటనే రథాన్ని సిద్ధం చేయమని చెప్తే, అప్పుడు కృష్ణుని యొక్క సారథి దారుకుడు, దివ్యరథం, అది సామాన్యం కాదు. జరాసంధుడు వచ్చి ఆక్రమించినప్పుడు కృష్ణ సంకల్పంతో వైకుంఠం నుంచి సూర్యమండలం ద్వారా వచ్చిన రథం అది. సారథితో, గుర్రాలతో, వివిధ ఆయుధాలతో వచ్చింది ఆ రథం. ఆ రథాన్ని తలంచుకుంటేనే చాలు సిద్ధి లభిస్తుంది అంటారండి. అలాంటి దివ్యరథం. దాని గుర్రాలు కూడా దివ్య రథాలు, దివ్య గుర్రాలు, అశ్వాలు, దివ్యాశ్వాలు అంటారు ఇక్కడ. శైబ్య సుగ్రీవ మేఘ పుష్ప వలాహక వాటి పేర్లు. సారథి దారుకుడు. ఆ దివ్య రథం ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నది, జరాసంధుడితో యుద్ధం తర్వాత నుంచి ఉన్నది. దారుకుడికి వెంటనే వార్త వెళ్ళి ఆయన సిద్ధం చేసేట రథం. అప్పుడు ఈ వచ్చిన విప్రుడికి సంభారాలు ఇచ్చి ఆయన్ను కూడా ఎక్కించుకుని బయలుదేరాడు. ఇక్కడ గొప్ప మాట అంటారు ఇక్కడ పోతన గారు, అమోఘ మనోరథుండైన హరి రథారోహణంబు చేసి అన్నారు. అమోఘ మనోరథుడు, మనోరథం అంటే చాలామందికి తెలిసి ఉంటుంది, కోరిక. అమోఘ మనోరథుడు అంటే ఆయన అనుకున్నాడంటే అది జరిగి తీరుతుంది, వ్యర్థము కాదు అని అర్థం. ఇది నిజానికి మనకి కృష్ణుడి యొక్క గొప్పతనం చెప్తున్న పదం అనుకుంటాం, కానీ ఉపనిషత్తుల్లో పరమాత్మ గురించి చెప్పిన మాట ఇక్కడ. సత్యకామ సత్య సంకల్ప అని ఉపనిషత్తులో పరమాత్మ గురించి చెప్తారు. ఆయన సంకల్పం కానీ ఆయన కోరిక కానీ సత్యం. సత్యము అంటే వ్యర్థము కాదు అని అర్థం ఇక్కడ. ఆయన సంకల్పమే లోకం, అనుకున్నాను కానీ జరగలేదండి అనేది ఆయన దగ్గర ఉండదు ఇక్కడ. అదే అమోఘ మనోరథుండైన కృష్ణుడు రథంబున ధిరోహుని చేసి, అటువంటి వాడు రథం ఎక్కాడు అంటే వెళ్ళింది సాధించి తీరతాడు అని చెప్పడం ఇక్కడ. పైగా ఏకరాత్రంబున ఆనర్తక దేశంబులు గడిచి విదర్భ దేశంబునకు జనియే సచాస్వై శైబ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకై యుక్తం రథముపానీయా తస్థౌ ప్రాంజలి రగ్రత. అలాంటి రథం మీద బయలుదేరి తిన్నగా చేరుకున్నాడు. ఈ లోపల ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, వివాహం ముందు చేయవలసిన నాంది ప్రస్తావనలు ఉంటే, నాంది అనే మాట చాలామంది వింటూ ఉంటారు, కానీ ఇది పితృదేవతల అర్చన. ఇక్కడ వివాహం కానీ ఉపనయనం కానీ ఇది చేసే ముందు నాంది అని చేస్తారు. ముందు పితృదేవతల్ని ఆరాధన చేసుకుని ఆ వంశంలో వచ్చే పరంపరను తెలుసుకుని
ఇలాంటి వివాహ విషయాలు తెలిస్తే ఈ కూడని పిచ్చి పిచ్చి వివాహాలు ఆగుతాయండి. ఎందుకు ఆ పరంపరను ఉద్దేశించి సాంకర్యములు కాకుండా వివాహం చేసుకోవాలని పెద్దలు చెప్పారు అనేది తెలుస్తుంది ఇక్కడ. ఆ సాంకర్యముల వల్ల పితరులు నరకాలికి పోతారు. ఇప్పుడు వీళ్ళ మోహం వల్ల అలాంటి దుర్గతులు కలిగించినంత తప్పండి ఇక్కడ. సరే, మొత్తానికి ముందు పితృదేవతలను పూజించడం అనేది ఇక్కడ చూపించారు. అది పితృదేవతలను అర్చించి, ఈ మాట పోతన గారు కూడా చక్కగా రాశారు ఇక్కడ. వాళ్ళని అర్చన చేసి వాళ్ళ అనుగ్రహం తీసుకొని ఆ తర్వాత విప్రులకు భోజనములు పెట్టించి మంగళాశీర్వచనం చదివించి రుక్మిణీదేవిని అభిషిక్తం చేసి అప్పుడు మంగళ స్నానాలు చేయించి వస్త్రయుగళ భూషితను కావించి రత్నభూషంబులుడి రుగ్యజుస్సామ మంత్రంబుల మంగళాచారంబులొనరించి భూసురుడు రక్షాకరణంబులొనరించిరి. పురోహితుడు గ్రహశాంతి కొరకు నిగమ నిగదిత న్యాయంబును హోమంబు గావించే. వివాహముల విషయం కూడా మన ప్రవచనాల్లోనే చెప్పుకోగలం, వివాహంలో కనబడదు. ఇంకా ఆ తర్వాత ఈ మేలు కలగాలని చెప్పి తెల్లదేను కలధౌత కనక చేలాది దానంబులు ధరణీ దేవతలకు సంగే. వివాహం చేసేప్పుడు దశదానాదులు చేస్తారు, అవన్నీ చేశారు ఇక్కడ. మొత్తం సందడి సందడిగా ఉందండి. ఈమెకి పెళ్లి కూతురు వేషం వేశారు, అంటే పెళ్లి కూతుర్ని చేశారు మంగళ స్నానాలు చేసి. కానీ ఇంకా విప్రుడు రాలేదు, కృష్ణుడు రాలేదు. ఈవిడికి లోపల ఆందోళన మొదలైంది. లగ్నం వెళ్ళి వివాహము గదిశయేలా రాడు గోవిందుడు ఉద్విగ్నం బయ్యడి మానసంబు. ఇంకా రాడేమిటైనా? అసలు వెళ్ళినవాడు అసలు విషయం అక్కడి దాకా వెళ్ళాడే చెప్పాడే. వినెనో వృత్తాంతమున్ బ్రాహ్మణుండ అగ్నిజ్యోతను రేటికింతడసే నా ఎత్తంబు సిద్ధించునో భగ్నం బైచనునో విరించుకృతమే భంగిను ప్రవర్తించునో. ఇది అనుకుంటుంది ఇక్కడ. అదిగో లగ్న సమయం దగ్గరికి వచ్చేస్తుంది, ఇంకా రాలేదు గోవిందుడు. పైగా ఉద్విగ్నం అవుతోంది మనసు. ఉద్విగ్నం అంటే టెన్షన్ అండి. ఈ పదాంధ్ర వాడతారు కానీ దానికి సరి అయిన పదం ఇప్పుడు ఇచ్చాం. ఉద్విగ్నం బయ్యడి మానసంబు వినో వృత్తాంతము. అసలు ఎందుకు ఇంత ఆలస్యం చేశాడు? బ్రాహ్మణుండు అగ్నిజ్యోతనుడు. ఇది తీసుకుని ఆ బ్రాహ్మణుడికి అగ్నిజ్యోతనుడు పేరు మన వాళ్ళు పెట్టారు కానీ ఆ పేరు చెప్పలేదు. భాగవతంలో ఆయన పేరు చెప్పలేదు, ఒక విప్రుడు అన్నారు అంతే. పోతన గారు కూడా పేరుని చెప్పలేదు. వేదం వల్ల, తపస్సు వల్ల, జ్ఞానం వల్ల, అధ్యయనం వల్ల వచ్చిన ఒక వర్చస్ అగ్నిలో ఉంది ఆయనలో. అంటే అగ్నిజ్యోతనుడు అంటే అగ్ని వలె ప్రకాశిస్తున్నటువంటి వాడు అని అర్థంతో ఆయన వాడారంతే. అది చక్కగా నామం తీసుకుని మన వాళ్ళు కథల్లో కూడా పెట్టారు, సంతోషమే. అగ్నిజ్యోతనుడేటికింతడసే నా యత్నంబు సిద్ధించను. ఏదో ప్రయత్నం అయితే చేశాను కొంచెం, ఇలా వెళ్ళు అలా చెప్పు అని ప్రణాళిక వేసి ఇచ్చాను, కానీ ఏమవుతుందో. ఇంతకీ నేను రోజు కొలుచుకునే నా ఇష్టదేవి అమ్మవారు అనుగ్రహిస్తుందా? ఆ శివుడు కృప చూపిస్తాడా? బ్రహ్మ ఏమి దాచిపెట్టాడో ఇలా అనుకుంటుందిట. దుర్భగాయానమే ధాత నానుకూలో మహేశ్వర దేవీ వా విముఖీ గౌరీ రుద్రాణి గిరిజా సతీ. దీన్ని బట్టి రుక్మిణీదేవి ఇష్టదైవంగా కొలుచుకుంటున్న తల్లి సాక్షాత్ గౌరీదేవి అని మనకు అర్థమవుతుంది ఇక్కడ. పైగా బ్రహ్మదేవుడు అనుకున్నాడు, మహేశ్వరుడు నాకు అనుకూలిస్తున్నాడో లేదో, ఎందుకంటే అప్పుడు కలికాలం ముదరలేదు గనక మేము విష్ణు భక్తులను కనుక శివుణ్ణి తలంచుకోం, అమ్మవారిని తలంచుకోం అనే పాపాత్ములు లేరు అప్పుడు ఇక్కడ. అందుకే ఇవిడ ఏమన్నది, బ్రహ్మదేవుడు ఏమీ దగ్గర నిర్ణయించాడు, మహేశ్వరుడు అనుకూలిస్తాడో లేదో. పైగా నేను పూజించుకునే దేవి గౌరీ రుద్రాణి గిరిజాసతి విముఖురాలు కాకపోతే అదే చాలు. ఏమనుకుందో ఏమిటో. ఘనుడా భూసురుడేగను. ఎందుకని వెళ్ళాడా? నడుమ మార్గశ్రాంతుడి చిక్కెను. అలసిపోయి ఎక్కడ నిద్రపోయాడేంటి? విని కృష్ణుండిది తప్పుగా తలచెను. కృష్ణుడు విని అమ్మ ఒక ఆడపిల్ల ఎంత ప్రాణాలుగా విచ్చి చెప్తుందో తప్పు తప్పు అన్నాడేమో. విచ్చేసను లేక వస్తున్నాడా? ఈశ్వరుండు అనుకూలింపదలంచనో దలపడో ఆర్యా మహాదేవియున్ నన్ను రక్షింప నిరుంగునో ఎరగదో నా భాగ్యం ఎట్లున్నదో. ఇలా అంటుంది. ఆ వేదన ఎవరికి చెప్పట్టది, చెప్పదు తల్లికిన్ తలపు చిక్కు దశల్ దరహాస చంద్రికన్ కప్పదు వక్రతామరస గంధ సమాగత భృంగ సంగమున్ రొప్పదు నిద్ర గైకొనదు రోజ పరస్పర సక్తహారముల్ విప్పదు కృష్ణ మార్గగత వీక్షణ పంక్తుల త్రిప్పదెప్పుడు. అలంకారాలన్నీ చేశారు కానీ అవన్నీ చాలా సమయం అయిపోయింది కనుక అటు ఇటు ముడులు పడుతున్నాయి కానీ సవరించుకోవట్లేదు, తలని దిద్దుకోవట్లేదు, ఆఖరికి చిరునవ్వు ముఖంలో ఉండట్లేదు. అంత ఆందోళనతో ఉంది. ఏం జరుగుతుందా అని ఆందోళనతో ఉన్నది. నిద్రపోవడం లేదు. తుడువదు కన్నులన్ బెడలు తోయకనంబులు. ఆందోళనతో కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నా వాడిని తుడుచుకోవట్లేదు. కొప్పు చక్కగా ముడువదు నెచ్చలింగదిసి ముచ్చట కుంజనదు. తన చెరికత్తెలు పిలిచి కబుర్లాడ్డము లేదు. కుడువదు నీరమున్ కొనదు కూరిమి కీరము చీరి పద్యమున్ నొడువదు వల్లకీ గుణ వినోదము సేయుదు డాయధన్యులన్.
నీళ్లు తాగట్లేదు, ఏమి తినడం లేదు, ఎప్పుడు చిలుకతో పలుకులు చెప్తున్నది పెంపుడు చిలుకతో, అది చేయడం లేదు. అప్పుడప్పుడు వీణ వాయిస్తుంది సరదాగా, అది కూడా లేదు. మొత్తానికి డాయధన్యులన్, ఇంకెవరి గురించి మాట్లాడకుండా కృష్ణ చింతనలోనే ఉన్నది ఇక్కడ. ఇలాగా ఆమె యొక్క అవస్థని చాలా చక్కగా ఇంకా పోతన గారు వర్ణిస్తారు. ఇందులో చెప్తున్న విషయం ఏంటంటే, లీలాసుకుడు కృష్ణకర్ణామృతంలో మాట అంటాడు, ఈ అలంకారాలన్నీ నువ్వు వస్తే, నువ్వు రావాలని నీకోసం, కనుక నువ్వు వచ్చి ఆదరిస్తే అలంకారాలు అక్కర్లే, నువ్వు రాకపోతే అలంకారాలతో పని లేదు అన్నది చాలా గొప్ప విషయం అండి ఇక్కడ. అలాగే దివ్య గుణాలు కానీ అలంకారాలు కానీ ఆయన అనుగ్రహించకపోతే వ్యర్థం, అనుగ్రహిస్తే వాటి అవసరమే లేదు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అలాంటి వేదనతో మునుద పరిస్థితిలో ఇలా ఉంటూ ఉంటే మొత్తానికి కృష్ణ పరమాత్మ అక్కడికి వచ్చి సరిగ్గా రథాన్ని ఆపి నువ్వు వెళ్ళన్నాడు. ముందు బ్రాహ్మణ్ణి దింపాడు, తాను ఊర్లోకి ప్రవేశించాడు. ఇక్కడ చాలా పద్ధతి అండి ఇక్కడ. ఆ వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆ విప్రుడు చకచకా బయలుదేరి వెళ్ళిపోయాడు. తెచ్చినవన్నీ ఇంట్లో సర్దుకెళ్దామని కూడా కాకుండా ముందు వెళ్ళి రుక్మిణీదేవి గృహానికే వెళ్ళాడు. ఇక్కడ ఆవిడ ఎంత ఆందోళనతో ఉంటుందో తెలుస్తుంది. ఆయన రాగానే దిగ్గును లేచింది ఆవిడ ఒక్కసారి. ఏమన్నారా అని చూస్తోంది కాయాపండ అన్నట్టు. ఆయన కూడా వస్తూనే మొదలుపెట్టింది అంటే మెచ్చ భవద్గుణోన్నతికి, అంతేనండి. వచ్చేటప్పుడు ఆవిడ ఏ ఆందోళనతో ఉంది దాన్ని బట్టి సమాధానం చెప్పాలి. నేను ఏమైంది అంటే ఉండి చెప్పని, మంచినీళ్ళు తాగని, ఇక్కడి నుంచి వెళ్ళానా తోవలో రాత్రి అంతసేపు పట్టింది కదా, ఇలా చెప్తారండి ఎవడైనా? ముందు సమాధానం చెప్పి తర్వాత నువ్వు ఎంత వివరించుకో. ఎందుకంటే టెన్షన్ పుట్టేటట్టు మాట్లాడడం పనికిమాలిన టెక్నిక్ అది, అది కూడదండి. అది సస్పెన్స్లు టెన్షన్లు ఋషులు మాటల్లో ఉండవు. అదే మెచ్చ భవద్గుణోన్నతికి ముందు మాట ఏమిటంటే నీ గుణాల ఉన్నతికి మెచ్చుకున్నాడు. అమ్మయ్య, అమేయ ధనాదులనిచ్చే నాకు కూడా బోల్డెన్ ధనాలు సంభరాలు ఇచ్చాడు సుమా. వచ్చే సుదర్శనాయుధుడు వాడే. పదం అంటే అలా వేయాలండి, కవిత్వం అంటే అంత గొప్పగా ఉండాలి. దీన్ని ఏకశబ్ద సుప్రయుక్త సంజ్ఞాత స్వర్గే లోకే కామదుద్భవతని వేదం చెప్తుంది. ఒక్క పదాన్ని తెలిసి చక్కగా సముచితంగా వాడితే వాడికి ఉత్తమ లోకాలు వస్తాయి. అది శబ్దం అంటే. వచ్చినవాడు వచ్చే సుదర్శనాయుధుడు, అంతేగాని మురళీధరుడు వచ్చాడని చెప్పలే ఇక్కడ. సుదర్శనాయుధుడు వచ్చారంటే వీడు గొప్ప ధైర్యం. ఎందుకంటే ఎంతమంది శత్రువులు చుట్టుముట్టారో తెలుసు. కృష్ణుడి తన అవతార ప్రణాళిక కొంత ఇక్కడ తీర్చేసుకుంటున్నాడు. ఇలా చాలామంది ఎదుర్కోవాలంటే వచ్చే సుదర్శనాయుధుడు వాడే, సురాసురులెల్ల అడ్డమై వచ్చిననైనా రాక్షస వివాహమునన్ కొనిపోవు నిన్ను, నీ సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించే కన్యక. నీ చరిత్ర, నీ అదృష్టం, నీ తపస్సు అన్ని ఇవాళకి పండే. అర్థం ఏంటంటే ఎన్ని సాధనలు చేసినా భగవంతుడు అనుగ్రహించినప్పుడే అవి సార్థకత. ఇప్పుడు ఆ తల్లికి బొట్టబొట్ట కళ్ళ నీళ్ళు వచ్చాయి. ఆ వచ్చిన వాడికి ఏమని కృతజ్ఞత చెప్పాలో తెలియక రెండు చేతులు దోయిలించంటుంది. జలజాతీక్షను తోడి తెచ్చితివి, నా సందేశము చెప్పి నన్ను నిలువం బెట్టితివి, నీ కృపను బ్రతికి తిని, నీ ఎట్టి పుణ్యాత్మకుల్ కలరే, దీనికి ప్రత్యుపకృతిని గావింపగానేరా, అంజలి గావించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి. కృష్ణుణ్ణి ఇచ్చిన వాడికి ఏమి ఇవ్వగలమండి? లోకంలో ఏదైనా ఇస్తే దానికి ప్రతిగా మరొకటి ఇవ్వచ్చు. భగవంతుణ్ణి ఇచ్చిన వాడికి ఏమి ఇవ్వగలం? అందుకు అంజలి గావించద, రెండు చేతులు దోయిలించన్నయ్య అన్నది. ఇదేదో బాగుంది, ఏమి ఇవ్వలేను నీకు నమస్కారం అంటే సరిపోయింది కదా. అంటే ఆ దోయిలించింది ఎవరో తెలుసుకో అన్నాడు ఇక్కడ. ఆవిడ మహాలక్ష్మి తల్లి. రాఘవత్వే భవేత్ సీత రుక్మిణీ కృష్ణ జన్మని అన్యేషు చావతారేషు విష్ణోరేష అనపాయిని అని విష్ణుపురాణం చెప్తున్నటువంటి వాక్యం. ఆవిడ సాక్షాన్ మహాలక్ష్మి. అందుకే పేరు కూడా బాగా పెట్టారు, రుక్మిణి. ఇక్కడ వాళ్ళ నాన్న పెట్టారా, అన్న పెట్టారా, గూగుల్లో నేమ్ సెర్చ్ చేసి పెట్టారా, ఇది మనం వెతకూడదు. వాళ్ళకి ఏ యోగం ఉంటే ఆ పేరు వస్తుంది. ఇప్పుడు సౌండ్ పేర్లు వస్తుంటాయి, పుతుక్కు హితుక్కు సితుక్కని, ఏమిటో అర్థాలు ఉండు, కొందరు పేర్లు చెప్తారు. సంస్కృత భాష తెలిసినా దీనికి అర్థం ఏంటో తెలియక పండితుల కోసం దిమ్మెరపోతాడండి. అలాంటి పేర్లు పెడుతున్నారు ఇక్కడ. పేరు పెట్టడం వెనకాల వాడి యోగం ఉంటుంది. మంచి పేరు ఆ పిల్లాడికి పెడితే వాడి యోగం వాడిది. రుక్మం అంటే బంగారం కదా. అమ్మవారు ఎవరంటే హిరణ్యవర్ణ, అది శ్రీ సూక్తంలో మొదటి పదం. బంగారు వన్నె కలది. ఆ హిరణ్యవర్ణమైన మహాలక్ష్మి ఈవిడి కనుక ఈవిడి గారు ఆ పేరు పెట్టాలని పెద్దవాళ్ళకి కనుక రుక్మిణి. మరి వాళ్ళెవరండి? రుక్మరథ చూద్దాం వాళ్ళ సంగతి. ప్రస్తుతం ఈవిడి గురించి, ఈవిడ మహాలక్ష్మి, అది తేల్చేద్దాం కొద్దిసేపు అయ్యాక. కాబట్టి ఇప్పుడు రుక్మిణి అంటే హిరణ్యవర్ణమైన మహాలక్ష్మి. ఇంకోటి ఉన్నదా? అందుకే ఆవిడ రెండు చేతులు చాచిందంటే ఏ తల్లి చెయ్యి చేస్తే ప్రపంచానికి ఐశ్వర్యం ఇస్తుందో
ఆ తల్లి 2 చేతులు చాచి నమస్కరించిందంటే సర్వసంపదలు అతనికి ఇచ్చినట్లేనండి. అది ఇందులో ఉన్నటువంటి అందమైన భావం అని నమస్కరించే. మొత్తానికి ఇప్పుడు చకచకా సర్దుకుందాను నేను కూడా. పైగా ఇంకా కృష్ణుడు ఈ లోపల ప్రవేశించాడు నగరంలోకి, విదర్భ నగరంలోకి. కుండిన రాజధాని కదా! అక్కడికొచ్చేటప్పటికల్లా చక్కగా ఆహ్వానం పలికేడు వెళ్ళి విదర్భరాజు భీష్మకుడు. ఇది చాలా ముఖ్యమైన ఘట్టం. ఎందుకంటే కృష్ణుడొచ్చి కూడా దొంగగా దాక్కోలే, దొరలా వచ్చాడు అని స్వాగత సత్కారాలు చేశాడు. మురిసిపోయాడు విదర్భరాజు కృష్ణుడు వచ్చినందుకు. ఎందుకంటే అనేక మంది వివాహానికి రావడం జరుగుతుంది. అలాగే ఆహ్వానం వెళ్ళిందేమో ఈయనకు కూడా. కానీ ఈయన వచ్చాడు. వచ్చినందుకు ఆనందించి కుటుంబ సమేతంగా ఆయనకి చక్కగా స్వాగతం పలికి తగిన విడిది ఏర్పాటు చేసి ఏ భోగములకు లోటు లేకుండా కృష్ణుడికి ఏర్పాటు చేశాడని చక్కగా వర్ణించారు ఇక్కడ. పైగా వచ్చినప్పుడు అనేక మంది పరివారంతో వచ్చాడు. బలరాముడు వచ్చాడు, రథాలు వచ్చాయి, కానుకలు కూడా తెచ్చాడు ఆయన. ఇవన్నీ తీసుకుని వచ్చాడు. కానీ వాళ్ళందరికీ పరివారములకు కూడా చక్కటి విడుదల ఏర్పాటు చేశాడు. ఈ లోపల కృష్ణుడు వచ్చాడన్న వార్త తెలిసి ఊళ్ళో వాళ్ళందరూ వచ్చాడు. అప్పుడు కృష్ణుడు హీరో అండి. ఎప్పుడు ఆయన హీరో, ఆయన మించిన హీరో కూడా వెళ్ళిపోయాడు. కృష్ణుడు వచ్చాడంటే ఆయన చూడాలని చెప్పి విదర్భదేశం వాళ్ళు అందరూ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది గుమికూడిపోయారు. జనసమ్మర్దం అయిపోయింది. కొందరు వీధుల్లో ఇటు అటు వాళ్ళని నిగ్రహిస్తున్నారు భటులు. కొందరు కోట బురుజులు ఎక్కు చూస్తున్నారు, మురిసిపోతున్నారు. పైగా అందరూ చేస్తున్నది ఏమిటంటే నేత్రాంజలుల తదీయ వదన కమల మధుపానంబు చేసే అన్నారు. ఆయన అందాన్ని దోషుళ్లతో తాగుతున్నట్ట. ఏమిటా దోషులు అంటే 2 కళ్ళే 2 దోషుళ్ళు చేసుకుని కృష్ణ సౌందర్య మధువుని పానం చేస్తున్నారయ్యా. మొత్తం అందరూ కూడా చూస్తున్న వాళ్ళందరూ ఒకటే అనుకుంటున్నారు. ఏమని? తగునీ చక్రి విదర్భరాజసుతకున్ తచ్చంబు వైదర్భియున్ తగు ఈ చక్రికి ఇంత మంచి తగునే దాంపత్యం. అబ్బా, ఎంత బాగున్నాడు స్వామి. మా అమ్మాయి రుక్మిణీదేవి ఈయనకి తగినది, ఈయన మా రుక్మిణికి తగినవాడు. అంటే వాళ్ళు అప్పుడు డిసైడ్ అయిపోయారు. ఏమని? ఒకరికొకరు తగినవారు. ఈ ఇద్దరిని తగులంగట్టిన బ్రహ్మ నేర్పరి కదా దప్పాహతారాతి అయి మగడవుగావత చక్రి ఈ రమణకిన్ మా పుణ్యమూలంబునన్. మొత్తానికి ఈ కృష్ణుడే మా రుక్మిణికి భర్త కావాలి, మా పుణ్యాలు ధారపోస్తున్నాం అన్నట్టు. ఎంత గొప్ప విషయం. ఇక్కడ శిశుపాళి పెళ్లి చేస్తానంతా డిసైడ్ ఏమిటంటే ఊళ్ళో వాళ్ళందరూ ఏమిటంటున్నారు, ఇక్కడ ఈయనకే ఇచ్చి మా అమ్మాయి రుక్మిణికి వివాహం చేయాలని ఊళ్ళో వాళ్ళందరూ అంటున్నారు మొత్తానికి. పైగా దర్పాహతారాతియ్యి మగడవుగావుతా. ఈయన ఎలా భర్త కావాలంటే శత్రువుల్ని నాశనం చేసి ఈయన భర్త కావాలి అని వాళ్ళందరూ మా పుణ్యమూలంబునన్. ఆయనేమో గురువుల మీద ఆన పెళ్ళవుతుందంటాడు, వీళ్ళు మా పుణ్యాల ఫలంగా వివాహం అవుతుందన్నారు. మొత్తానికి ఆచార్యులు అలాగే నిర్ణయించారు, జనులు అదే నిర్ణయించారు. ఇప్పుడు ఎవరి విడుదలలో వాళ్ళు ఉన్నారు. మరోరోజు పొద్దున్న రుక్మిణమ్మ సంప్రదాయ ప్రకారంగా అమ్మవారి ఆలయానికి వెళ్ళిందండి. అమ్మవారి ఆలయం అంటే అర్థం శివాలయంలో అమ్మవారు, తెలుసుకోండి. ఎందుకంటే రకరకాల వింత ధోరణులు వస్తుంటాయి. ఆ మధ్య చెన్నైలో ఒక వైష్ణవుడు, అక్కడ కల్పకాంబని అమ్మవారు ఉన్నారు మైలుపూర్లో, ఆవిడ చూడడానికి వెళ్తున్నారు. అది చూస్తారట, ఎందుకంటే విష్ణు సోదరి కనుక అమ్మవారిని చూడడానికి వెళ్తారట. ఆ వెళ్ళేటప్పుడు శివాలయం అక్కడ ఉంటుంది. శివుడు కనబడకూడదని వస్త్రం ఇలా పెట్టుకుని వెళ్ళారట అమ్మవారి దగ్గరికి. ఇలాంటి శివద్వేషులైన వైష్ణవుల్ని విష్ణువు కూడా క్షమించడం తెలుసుకోవాలి. ఇక్కడ శివద్వేషం ఉన్న విష్ణువు కానీ విష్ణుద్వేషం ఉన్నటువంటి శైవుడు కానీ ప్రమాదకారి తెలుసుకోండి. ఎందుకంటే శివకేశవులు ఇద్దరూ ఒకే తత్వం, ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు బయలుదేరి వెళ్ళారు అక్కడికి. రుక్మిణీదేవి కృష్ణుడి కంటే ఇష్టదైవం ఎవరూ లేరు, అయినా శివాలయానికి వెళ్ళింది ఆ తల్లి. వెళుతున్నప్పుడు ఒక మహారాజు కుమార్తె గనక ఆమె చుట్టూ ఎలా ఉన్నారో పరిశీలించండి. అనేక మంది శస్త్రములు అస్త్రములు ధరించిన సైనికులు, లాంఛనములు ఇవన్నీ ఇక్కడ. అలాగే గజబలము అశ్వబలము కొద్దిమంది అలా వెళుతున్న రాజలాంఛనాలతో. యువరాణి వస్తోంది, పెళ్లి కూతురు. అలా తిన్నగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శివాలయంలో శివ దర్శనం చేసుకుని అమ్మవారికి దర్శనం చేసుకుని నమస్కారం చేసుకుంటుంది. అయితే కేవలం అమ్మవారికి నమస్కారం చేసిందా? మూలంలో ఉన్న శ్లోకం ఎంత అందంగా వచ్చింది. భవానీం వందయాంచక్రుః భవపత్నీం భవాన్వితాం. భవాని భవుని యొక్క పత్ని, భవునితో ఉన్నది అంటే అర్థం శివునితో ఉన్నటువంటి శివపత్ని అయిన భవాని నమస్కారం చేసింది. ఏమని? నమస్యే త్వాంబికే భీక్ష్ణం స్వసంతానయుతాం శివాం భూయాత్ పతిర్మే భగవాన్ కృష్ణస్తదనుమోదతాం. ఇది ఆమె అడిగినటువంటి మాట. స్వసంతానయుతాం శివాం భవపత్నీం భవాన్వితాం భవాం. ఇన్ని మాటలు చెప్పాడు ఇక్కడ. శివునితో పాటు ఉంది స్వసంతానయుతాం, పిల్లలు కూడా ఉన్నారు. కుమార గణనాథాంబ అన్నాం కదా, పిల్లలతో పాటు ఉన్నటువంటి అంటే గణపతి కుమారస్వామితో ఉన్నటువంటి శివపత్ని. మొత్తం కుటుంబంతో ఉన్న దేవుడు అండి ఆయన. ఇక్కడ
కుటుంబం ఉన్న దేవుడు ఆయన ఒక్కడే స్ఫురిస్తాడు. అంత రత్నాలు లాంటి పిల్లలు, అమ్మ చెప్పక్కర్లేదు, అన్నపూర్ణమ్మ, వాళ్ళ మధ్య ఉన్నాడు ఆయన ఇక్కడ. వాళ్ళకి నమస్కారం చేసుకుంటుంది. ఎంత అందమైనటువంటి పద్యం! తెలుగు భాష మిగిలినంత కాలం మిగిలిపోయే పద్యాన్ని ఇచ్చారు ఇక్కడ పోతన గారు. నమ్మితి నామ నమ్మున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ హరింపతి చేయుమమ్మ నిన్నమ్మిన వారికెన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరి. అంతకుముందు గోపకాంతలు కూడా కాత్యాయని వ్రతం చేసుకుని ఇదే కోరుకున్నారండి. ఇప్పుడు ఈ తల్లి అమ్మవారిని అడుగుతుంది ఇక్కడ. ఈ పద్యంలోని భావం మరి అనువదించక్కర్లేదు ఇక్కడ. వాళ్ళిద్దరూ పురాణ దంపతులు, సనాతనులు. సనాతనులు అంటే శాశ్వతమైన వారు. దాంపత్యం అంటే ఎవరైనా వృద్ధ దంపతులు కనబడితే పార్వతీ పరమేశ్వరులో ఉన్నారంటే నమస్కారం చేస్తాం. అంత పండిన దాంపత్యం వాళ్ళది ఇక్కడ. అందుకు వారికి నమస్కారం చేస్తూ దయాంబురాశివి కదమ్మ అని నమస్కారం చేసి గౌరీదేవికి మ్రొక్కి పతులతోడం కూడిన బ్రాహ్మణ భార్యలకు లవణాపూపంబులు, తాంబూల కంఠసూత్రములు, ఫలంబులు, ఇక్షుదండములు నిచ్చి. అంటే అప్పుడు ఎలాంటివి ఇచ్చేవారు తాంబూలాలు ఇవన్నీ అర్థమవుతాయి ఇక్కడ. చెరకు ముక్కలు, ఫలాలు, తాంబూలములు ఇలాంటివన్నీ ఇచ్చి నమస్కారం చేసుకున్నది. అంటే విప్ర దంపతులకు దంపతి పూజ అంటారు కదా, నమస్కారం చేస్తే వాళ్ళందరూ కూడా వారు నుత్సహించి వలనొప్ప దీవించి శేషలిడిరి యువతి శిరమునందు. శేషలు అంటే అక్షతలు, అక్షతలు వేశారు ఆమె శిరస్సుపై. శేషలెల్ల దాల్చి శివవల్లభకు మృక్కి మౌన నియతి మాని మగువ వెడలే. వాళ్ళ అమ్మవారికి నమస్కారం చేసుకుని వాళ్ళు వేసిన అక్షతలు స్వీకరించి బయటకు వచ్చింది ఆవిడ. ఆ వస్తున్నప్పుడు ఎలా ఉన్నది అంటే అనేక మంది రాజులు ఇటు అటు నిలబడి ఉన్నారు. వచ్చిన వాళ్ళందరూ ఆమెను చూడాలని. ఆమె ఆ మధ్యలోంచి వస్తుంది. పరివారం ఉంది చుట్టూ కూడా. ఆ పరివార మధ్య నుంచి అమ్మవారు రావడాన్ని అత్యద్భుతమైన శ్లోకాలతో శుకుడు వర్ణిస్తే అత్యద్భుతమైన వచనంతో పోతన గారు అందించారు. మేఘమధ్యంబు వెలువడి విలసించు కృక్కారు మెరంగు తరంగున మృగధర మండలము నిర్గమించి చరించు మృగంబు చందంబున కమల భవన వర్తకుండ ఎత్తిన జవనిక మరుగు తెరలి పొడసూపిన మోహినీ దేవత కైవడి అని చాలా అద్భుతంగా వర్ణించారండి. మొత్తానికి ఆ తల్లి వస్తున్న స్వరూపం చూడాలంటే చివరకు ఒక మంచి మాట అంటారు పోతన గారు. సింజాన మంజు మంజీరి నిదంబులు శివులు పండువులు సేయ పాదసించారంబున హరిరాకెదురు చూసుచు వీరమోహిని అయి చనుదించుచున్న సమయంబున అన్నారు. ఆ వస్తున్న తీరు ఎలా ఉందంటే ముందు గుర్రములు ఉన్నాయి, తర్వాత రథాలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, అవి ఘీంకారం చేస్తున్నాయి. అమ్మవారి చుట్టూ పేరెంటాళ్ళు ఉన్నారు. అందులో అవిప్ర దంపతుల్లో అవిప్ర పేరెంటాళ్ళు వాళ్ళు చక్కగా అలంకరించిన మంగళకర ద్రవ్యాలు పట్టుకున్నారు. కొంతమంది ముత్తేదువులు ఉన్నారు. వీళ్ళ మధ్యలోంచి అమ్మవారు వస్తున్నారు. ఆ వస్తున్నప్పుడు ఆమె కాలి మువ్వల సవ్వడి చెవులకు ఆనందంగా వినబడుతుంది. లక్ష్మీదేవి కాలి మువ్వల సవ్వడి ఎప్పుడు హాయిగా ఉంటుంది. ఆవిడ వస్తుంది. ఇది చూస్తుంటే అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం అని చెప్పినట్టుగా శ్రీ సూక్తాది దేవత అయిన మహాలక్ష్మి కథలు వస్తున్న సన్నివేశం అండి. చాలా విశేషమైనటువంటి అది. ఎప్పుడెప్పుడో క్షీరసాగర మథనం చేసినప్పుడు లక్ష్మి ఉద్భవించి ఆ దేవ సంఘాతం మధ్యలోంచి విష్ణువు వైపు ఎలా వస్తున్నదో అలా వస్తుంది ఇప్పుడు కూడా. ఆ వస్తూ ఉండగా అనేక మంది రాజులు చూస్తున్నారు. మహాసౌందర్యవతి. ఆమెను చూడగానే ప్రతి వాళ్ళలో మనోవికారములు కలుగుతున్నాయి. అందరూ అటు చూస్తున్నా కానీ ఎవరిని చూడట్లేదు. ఇక్కడ ఒక అద్భుతమైన కీర్తన రచిస్తారు నారాయణ తీర్థుల వారు. కోమలాధరి రుక్మిణి కోసలాధిపతిరియం. ఇదిగో ఈయన కోసలరాజు, ఈయన ఆ రోజు ఎన్ని వింటుంది కానీ అవేం చెవికి ఎక్కట్లేదు ఆవిడ. అదే నారాజు ఎక్కడున్నాడు అని చూస్తుంది ఆవిడ. తిన్నగా వచ్చేవాడికి కృష్ణుడు ఉన్న చోటుకు వస్తుంది. ఆ జీవుడికి ఏం తగిలిందో కానీ కృష్ణుడి దగ్గరికి వస్తున్నానని తెలిసిందే. వెంటనే కృష్ణుడి తలెత్తి చూడాలనుకుంది. కానీ అక్కడ ఒకటి యువరాణి, 2 పెళ్లి కూతురు, దానికి తగ్గట్టుగా మేలి ముసుగుంది. ఆయన చూడాలని ఉబలాటం. హఠాత్తుగా తలెత్తి చూడలేదు. కారణం ఆ రోజుల్లో సిగ్గు అనేది ఒకటి ఉండేది అప్పట్లో స్త్రీలకి. అందుకు అలాగా బిడియం అనేది ఒకటి ఉండేదిట. లజ్జ, బిడియం, సిగ్గు ఇలాంటి పదాలు భావాలు కూడా ఉండేవి. ఇన్నిటి కారణంగా టకీయను తలెత్తి చూడలేక, చూడకుండా ఉండలేక 2 భావాలు ఇచ్చినండి. కృష్ణుడిని చూడకుండా ఎవరు ఉండగలరండి? ఎవరూ ఉండలేరు. ఎంతైనా సిగ్గు నెపంతో చూడకుండా ఉంటే అది చాలా బాధ. అది ఎలా గొప్ప తెలివి చూపించారు ఆవిడ. ఉత్సర్య వామకరజైరలకానపాంగై ప్రాప్తాన్ హ్రియైక్షత నృపాన్ దదృశేచ్యుతంచ. ఆ ఏణీలోచన తన వామకర నకంబుల అలకంబులు తలంగద్రోయుచు ఉత్తరీయంబు చక్కనొత్తుచు. ఆ ముంగులు నుదురి మీద పడిపోతుంటే అవి సవరించుకుంటే నెపంతో
అలా అంటూ ఆ మేలు ముసుగెత్తి చూసిందిట. చూసిన వెంటనే కనియన్ రుక్మిణి చంద్రమండలముఖున్ కంఠీరవేంద్రావలగ్నునవాంభోజదలాక్షు చారుతరవక్షున్మేఘ సంకాసదేహు నగారాతి గజేంద్రహస్తనివ బాహున్ చక్రి పీతాంబరున్ ఘనభూషాన్వితు కంబు కంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్ కనియన్ రుక్మిణి. ఏమైనా అర్థం కాలేదు కదా? అంత అందంగా ఉన్నాడు ఆయన ఇక్కడ. మాటలతో వర్ణించిన సౌందర్యంతో ప్రకాశిస్తున్నాడు ఇక్కడ. చంద్రమండలం లాంటి ముఖము, సింహము నడుము వంటి సన్నని నడుము, పద్మములు వంటి విశాల నేత్రములు, నీలమేఘ శ్యామ దేహం. ఒక చేతులు ఎలా ఉన్నాయంటే ఐరావతం యొక్క దివ్యమైన తొండం ఎలా ఉంటుందో అలా ఉన్నది అక్కడ. చక్రి పీతాంబరుని, పీతాంబరధారి అయినటువంటి వాడు, చక్కని అలంకారములతో ఉన్నటువంటి ఆయన. పైగా విజయోత్కంఠున్ జగన్మోహను, విజయానికి సిద్ధంగా ఉన్నటువంటి జగన్మోహనాకృతి ఆయన చూసి తదీయ రూపవయో లావణ్య వైభవ గాంభీర్య చాతుర్య తేజో విశేషములకు సంతోషించి ఆశ్చర్యపలా చూస్తుందిట. ఎందుకంటే కృష్ణుడు అంద గురించి చాలా వినది. కొంతమంది ఎక్కువ వింటే విన్నంత లేదండి అంటాం, కానీ భగవంతుడు అలా కాదు, అంచనాల్ని మించుంటాడు. ఎంత ఊహించినా దాన్ని మించుంటాడు భగవానుడు. అది భగవాన్ యొక్క తత్వం, పరిపూర్ణం. ఆశ్చర్యపోయి చూస్తాం, తను ఎక్కడుందో తాను మర్చిపోయింది, కానీ ఆయన గుర్తుపెట్టుకున్నాడు. ఆవిడ ఇచ్చినటువంటి ప్రణాళికలు అనుసరించి ఆ చెయ్యి చాచి ఆమెను తీసుకుని తన రథం ఎక్కించుకున్నాడు. శంఖనాదం చేశాడు ఒక్కసారి పాంచజన్యాన్ని. రథం కదిలిపోయింది ఒక్కసారి. ఆశ్చర్యం. రాజకన్యకం తెచ్చి హరి తన రథమ్మ మీద నిడుకుని భూనభోంతరాళంబులిండ శంఖంబు పూరించుచు. అక్కడ రాజులకి ఇది ఊహించలేదు. వాడు తేరుకునే లేపని తేరు చాలా దూరం వెళ్ళిపోయింది. ఇక్కడ వాళ్ళందరూ ఇంకా కొంచెం సర్దుకుని కొంతమంది సరైన యుద్ధానికి సిద్ధమైపోయారు. జరాసంధుడు ముందు ఆశ్చర్యపోయాడు. అప్పుడెప్పుడు 17 మార్లు దెబ్బతిన్నా. మొదటి దానికి సిగ్గులేదు, మళ్ళీ 16 మార్లు వెళ్ళాను. ప్రతిసారి దెబ్బతిన్నాను కానీ గెలిచిన దాఖలాల్లో ఎందుకు విడిచిపెట్టాడో అర్థం కాలేదు. తర్వాత కొండ తగలబెట్టి భలే పనిచేశాను అనుకున్నాను. ఉన్నారన్నమాట వీళ్ళు. ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. అమ్మో, అలాగనే ఎదుర్కోవాలని ఉన్నటువంటి బాధతో, పైగా రాజులందరూ శిశుపాలుడు వాళ్ళ మిత్రుడే కనుక వీళ్ళందరితో కలిసి వెళ్ళాడు. కానీ వాళ్ళందరినీ కూడాను బలరాముడు యాదవ్ వీరులు మొత్తం పని చూశారండి. ఎందుకంటే నేను పెళ్లి కొడుకుని ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నారు. హరిబల భట సాయకముల హరిబలములు కప్పబడిన నడరడి భీతిని హరిమధ్య సిగ్గుతోడను హరివదనము చూచ చికిత హరినేక్షణయ్యి. ఇంతమంది శత్రువులు వచ్చినప్పుడు ఎలా వీళ్ళని ఎదుర్కొంటాడని భయంతో చూస్తుంది ఆవిడ. ఆయన ఒక నవ్వు నవ్వేడంతే. యదువీరులందరూ బలభద్ర ప్రముఖులైన యదువీరులు ప్రళయవేల మిన్నునం పన్నిన పలు పిడుగుల నడరించు పెను మొగుళ్ళ మొడవునా. పిడుగుల ధ్వనులతో మబ్బులు ఆక్రమించుకుంటే ఎలా ఉంటుందో అలా యాదవ సైన్యం అంతా ఆక్రమించుకుని వచ్చిన వాళ్ళందరినీ పూర్తి చేస్తున్నారు. లోపల శిశుపాలుడు ఉక్రోషం ఒకటి, ఎందుకంటే చేతుల దాకా వచ్చిన పెళ్లి జారిపోయింది. ఆ ఉక్రోషంతో చాలా బాధపడిపోతున్నాడు. బాధపడితే జరాసంధుడు వెన్ను చరిచి 10 వెళ్ళిపోదా అన్నాడు. నా భార్య అన్నాడు. ఇక్కడ బ్రతుకోవచ్చు నొడల ప్రాణంబులుండిన బ్రతుకు కలిగినేని భార్య కలదు, బ్రతికి తీవు భార్య పట్టు దైవమెరుంగు వగవ వలదు చైద్యా వలదు వలదు. ఎంత అందమైన తెలుగు పద్యం ఇచ్చారండి. ముందు బతికేవి సంతోషించు, ఎందుకంటే ఆయన దెబ్బ ఏంటో నాకు తెలుసు. చచ్చే దెబ్బలు కొట్టాడు కానీ చంపలేదు, ఎందుకో తెలియదు. అందుకే ఎదుర్కోవడం మహా కష్టం సుమా, వెళ్ళిపోతాం. ముందు బ్రతికితే తర్వాత మరో భార్యను చూసుకోవచ్చు. ఎందుకు ప్రాణాల మీదకి తెచ్చుకుంటూ అనుభవంతో చెప్తున్నాను. మధురాపురంబు మీద 17 మారులు పరాక్రమమ్మని విడిచి, ఇది నా చరిత్ర. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ అదే, అందరూ వెళ్ళిపోతున్నారు. చూడు, ఎవ్వరూ నిలవలేదు. ఎందుకు అనవసరంగా దెబ్బలు తింటాం, 10 వెళ్ళిపోదాం అని వెళ్ళిపోయారు. ఇంకా మిగిలింది ఆయన స్నేహితుడు కదా రుక్మి, ఆయన మిగిలాడు. ఆయనకు చాలా బాధ కలిగింది. ఆయనకు తప్పదు కదా. వెంటనే వెళ్ళిపోతున్న కృష్ణుడు వెంట రథం తోలుతున్నాడు. ఇక్కడ ఆ రథం తోలుతూ బల్లిదు నన్ను భీష్మజన పాల కుమారుని చిన్న చేసి నా చెల్లెలి రుక్మిణింగొనుచు చిక్కని నిక్కపు బంటు బోలు ఈ గొల్లడు ఓయడిని రథము కూడగతోలుము తేజితోల్ల సద్భల్ల పరంపరన్ మదము బాపెద చూపెద నా ప్రతాపము అని సారథికి చెప్పి రథాన్ని తోలించాడు. వెళుతుంది రథం. కృష్ణరథం ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది. ఉక్రోషం తింటున్నాడు. గోపాలక వెన్నమృచ్ఛ నిమిషమాత్రము నిలు నిలు అన్నాడు. ఓ వెన్న దొంగ, ఓ గోపాలక ఆగు ఆగు అన్నాడు. అంటూ ఒక అద్భుతమైన పద్యాన్ని చెప్తున్నాడు ఇక్కడ. అంటే రుక్మి కూడా మంచి పద్యం చెప్పాడంటే పోతన గారు రాశారు. మా సరి వాడవా మా పాప గొనిపోవా ఏ పాటి గలవాడ వేది వంశం ఎందు జన్మించితివి ఎక్కడ పెరిగితివి ఎయ్యది నడవడి ఎవ్వడెరుగు మానహీనుడ వీవు మర్యాదలెరుగవు మాయగైకుని కాని మలయరావు
నిజ రూపమన శత్రుని వహంబుపై పోవు, వసుధేశుడువు కావు వావి లేదు, కొమ్మ నిమ్ము నీవు గుణరహితుండువు విడువు. ఈ పద్యంలో తిట్లని ఇవన్నీ కూడా. తిట్లు ఎలా ఉన్నంటే, మాసరి వాడవా, ఏం మాతో సమానమా ఏమిటి, ఎవడవయ్యా నువ్వు, నీ వంశం ఏంటి, ఎక్కడ పుట్టో ఎక్కడ పెరుగో ఎవడికి తెలుసయ్యా, మానం లేదు మర్యాద లేదు, ఇవే తిట్లే కదా. పోతన గారు ఎంత మృదువైన మనస్సు అంటే కృష్ణుడిని తిట్టలేడు. అలాగని చెప్పి ఈ పాత్ర పొగిడితే స్తోత్రం పాడితే బాగుండదు, పాత్ర వచ్చి ఇచ్చింది దెబ్బతింటుంది. ఎంత బాగా ఆలోచించాడు. అందుకే ఏం చేశాడంటే, రుక్మి దృష్టితో చూస్తే తిట్లది, కొంచెం నిదానం చూస్తే స్తోత్రం అది. ఇది పోతన గారి చమత్కారం కాదు, పోతన గారి సంస్కారం. భక్తికున్న గొప్పతనం అండి. పాత్ర ఔచిత్యం దెబ్బతినదు, తిట్లాగే ఉంటుంది. ఇక్కడ తన భక్తి భావం దెబ్బతినదు. మీరే అర్థం చెప్పగలరు మొక్క చదువుతాను. మా సరివాడవా, ఏం మాతో సమానమా నువ్వు అన్నాడు. అది నిజమే. ఎన్ని జన్మలు ఎత్తితే కృష్ణుడితో సమానం అవుతాడు, అది సరిపోయింది ఇక్కడ. ఏ పాటి గల వాడ వేది వంశము ఎంది జన్మించితివి, ఎక్కడ పెరిగితివి ఎయ్యది నడబడి ఎవ్వడెరుగు. నువ్వు ఎక్కడ పుడతావో ఎక్కడ పెరుగుతావో ఎలా ప్రవర్తిస్తావో ఎవడికి తెలిసయ్యా స్వామి. అంటే నీ జన్మము, నీ చరిత్ర, నీ అవతార లీలలు ఎవరికి అర్థం కానివి. ఇది స్తోత్రమే. మానహీనుడవీవు మర్యాదలెరుగవు. మానము అంటే కొలత, లోకంలో మానము అంటే గౌరవం. ఇక్కడ నీకు కొలత లేదయ్యా, అప్రమేయుడు నువ్వు. మర్యాదలు నీకు లేవంటే, మర్యాద అంటే హద్దు, నీకు హద్దు లేదు, అపరిమితుడైన వాడు నువ్వు. ఇక్కడ మనహీనుడవేవు మర్యాదలెరుగవు, మాయగైకొని కాని మలయరావు. నీ గురించి వింటూ ఉంటే మాయతోనే వస్తావు, ఉన్నవాడు ఉన్నట్టుగా ఎప్పుడు రావు. ఆ మాట ఆయనే చెప్పాడు. అజోపిసన్ అవ్యయాత్మ భూతానామీశ్వరోపిసన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. పుట్టుకలేని నేను ఎలా పుడతానయ్యా, శరీరం లేని నేను శరీరం ఎలా ధరిస్తాను, నా మాయాశక్తితో అలా ధరించినట్టు కనబడతాను అని చెప్పాడు. ఇక్కడ ఆ మాట విన్నాడు. మాయ గైకుని కాని మలయరావు. భగవంతుడు మాయతోనే వస్తాడు. ఇక్కడ ఈయన చెప్పింది అంతే కదా. నిజ రూపమున శత్రుని వహంబుపై పోవు. ఎప్పుడు నేను అసలు రూపంతో శత్రుడి మీదకి వెళ్ళమంటే అది ఇష్టరివే. ఎప్పుడు అసలు రూపంతో వచ్చాడు, ఒకడు మత్స్యమై వచ్చాడు, మరొకప్పుడు కూర్మమై వచ్చాడు, వరాహమై వచ్చాడు, సింహమై వచ్చాడు, వామనుడు ఇచ్చాడు. అసలు రూపంతో ఎప్పుడైనా వచ్చాడా? ఇది కూడా సరిపోయింది. నిజ రూపమన శత్రుని వహంబుపై పోవు, వసుధేశుడువి కావు, నువ్వు భూమికి ప్రభువు కావన్నాడు. ఎందుకంటే యదువంశీయులకి భూపతులుగా ఉండేటువంటి అర్హత లేదు. అంటే వాళ్ళ నాన్నగారు ఆ విధంగా యయాతి చెప్పించిన శాపం వల్ల యదువంశానికి అది వర్తించదు. అతను రాజు అయినప్పటికీ, యాదవులు క్షత్రియులు అయినప్పటికీ కూడా ఆ నియమం పెట్టడం వల్ల వారు స్వీకరించలేదు. అందుకే వసుదేవుడు కూడా యాదవుడైనా ఉగ్రసేనుడి దగ్గర ఉన్నాడే తప్ప రాజు కాలేదు. తెలుసుకోండి. కృష్ణుడు ఆ మర్యాదనే పాటించారు. ఎందుకంటే తాతల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని పాటించాడు ఆయన. ఇక్కడ అందుకే వసుధేశుడు కావంటే భూమికి పతివి కావు, వీడి భావం. ఆయన భూమికి పతి కాదు, విశ్వపతి అని, సర్వ విశ్వమునకు ప్రభువే. వావి లేదు అంటే నీకు బంధాలు అవి లేవయ్యా. ఆయనకి తల్లి కొడుకు తండ్రి బంధాలు అనుకుంటాయండి. ఇది సరిపోయింది. ఇక్కడ నీవు గుణరహితుండవు. ఆ మాట వేదమే చెప్పింది, ఆయన నిర్గుణుడని. మొత్తం ఎంత బాగుంది పద్యం ఇది. కొమ్మ నిమ్ము నీవు గుణరహితుడు విడువు, విడువవేని వెలయకాల శిఖా సమాన శత శ్రీముఖముల గర్వమెల్ల కొందు కలహముందు. మా అమ్మాయిని విడిచిపెట్టు, లేకపోతే నీ గర్వాన్నంతటి నా బాణాలతో దెబ్బతీస్తాను సుమా అంటూ బాణప్రయోగం చేయడం మొదలుపెడితే కృష్ణుడు రథాన్నపి ఆశ్చర్యంగా పరాక్రమాన్ని చూపిస్తాడు. ఒక్క బాణంబున వాని కోడందండంబు ఖండించి, ఒక బాణంతో రుక్మి ధనుస్సును ఖండించాడు. 6 బాణములతో అతని శరీరం గుచ్చుకునేలా చేశాడు. 8 బాణాలతో ఆ రథాన్ని ముక్కలు చేశాడు. 2 అమ్ములతో సారథిని కింద పడివేశాడు. 3 బాణాలతో ధ్వజం పడేటట్టు చేశాడు. ఇలాగా కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల బాణప్రయోగం చేసి మొత్తం అతను విరధుణ్ణి చేశాడు. ఇక్కడ ఇతడు వెంటనే కోపంతో వచ్చి ఆ ధను విడిచిపెట్టి శూలము, పరిగా, పట్టిస, చర్మము అంటే డాలు, అసి, ఖడ్గము, శక్తి అనే ఆయుధము, తోమరమన ఆయుధం ఇవన్నీ కృష్ణుడి మీద ప్రయోగిస్తే కృష్ణుడు చిరునవ్వుతో బాణప్రయోగంతో వాటన్నింటినీ ముక్కలు చేశాడు. అన్ని ఆయుధాలు దెబ్బతీశాడు. వెంటనే రథం దిగి వచ్చి కత్తి పట్టుకుని కృష్ణుడి మీదకి వస్తున్నాడు. అతను ఆ వస్తుంటే కత్తి, డాలు ఆ రెండింటిని చూర్ణంబు చేసి కృష్ణుడు వాటిని కూడా పిండి చేసేసాడు. పిండి చేసి అలా పట్టుకున్నాడు. పట్టుకుని చేతికి దొరికిపోయాడు. ఆయన కట్టేశాడు. కట్టేసి చేతులను ఖడ్గం ఎత్తాడండి కృష్ణుడు. ఎత్తిన వెంటనే కాళ్ళు పట్టుకుంది రుక్మిణీదేవి. నిన్ను నీశ్వరు దేవదేవుని నిర్ణయింపగలేక ఓ సన్ను తామర కీర్తి శోభిత సర్వలోక శరణ్య, మా అన్న ఈతడు నేడు చేసే మహాపరాధము నీయడన్, నన్ను మన్నన చేసి కావు మనాథనాథ దయానిధి.
నాపై దయ చూపించి ఇతను విడిచిపెట్టు. మా అన్న నీ పట్ల మహాపరాధం చేశాడు, అందులో సందేహం లేదు. నీపై ఆయుధ ప్రయోగించి చంపడానికి వస్తాడా? నువ్వు చేసింది నిజమే, కానీ మా తల్లిదండ్రులు పుత్రశోకము దాల్చి చిక్కుదిరీశ్వర, కళ్ళలేదని విన్నవించుట కాదు వల్లభ, ఈతని బ్రల్లెదు తెగజూసి తేరియు భాగ్యవంతులమేది. ఇతరులో దోషం లేదు విడిచిపెట్టు అని నేను అనట్లేదు, ఇతరులు దోషం ఉంది, కానీ నువ్వు దయ చూపించి విడిచిపెట్టాలి. ఎందుకంటే మా అమ్మ నాన్న పుత్రశోకంతో బాధపడతారు అనగానే, పైగా అనేటప్పుడు ఇప్పుడే ఇంకొస్తుంది, పెళ్ళి కూడా కాలేదు కదా, అంత చనువు లేదు, ఒళ్ళంతా చెమటతో తడిసిపోయిందిట, గొంతు బొంగురు పోయింది, భయంతో ఉంటుంది వాటిని. అన్ని డగ్గుత్తికతో మహాభయముతో ఆకంపితాంగంబుతో వినత శ్రాంత ముఖంబుతో శృతిచలద్వేణీ కలాపంబుతో కనుదోయిన్ జడిగొన్న బాష్పములతో కన్యాలలామంబు మృక్కిన. ఆ దృశ్యం బొమ్మ కట్టేట్టు చూపిస్తున్నారండి పోతన గారు, కళ్ళకు కట్టేటట్టు. నా కళ్ళ నీళ్ళు వస్తూ రెండు చేతులు దోయిలించి నమస్కారం చేస్తే కృష్ణుడు చిన్న నవ్వు నవ్వి, చంపక బాబా రమ్ము అని చిరునగు నగుచు వానిని పట్టి బంధించి గడ్డంబు మీసంబును తలయును రేవులు వారు గొరిగి విరూపించేసే. తన చేతుల చురిక ఒక చిన్న ఖడ్గాన్ని తీసుకొని గడ్డం మీసం జుట్టు ఈ మూడింటిని సగసగం నరికాడు, తీసేసాడట. ఇది ఒక రకమైన శిక్ష అండి. క్షత్రియోచితమైన శిక్షల్లో ప్రాణాలను తీసిన దాంతో సమానంటే ఇక్కడ ఆ శిక్ష వేశాడు, బంధించి ఉంచాడు. ఇక్కడ వెంటనే వెనకాల వస్తున్నటువంటి బలరాముడు వాళ్ళ రథాలను నాపి దిగి వచ్చి అప్పుడు కట్లు విప్పారు. అతనికి కట్లు విప్పి ఆ రుక్మిణీ దేవత అంటున్నాడు బలరాముడు, ఇప్పుడు కృష్ణుడు ఈ పని చేశాడని చెప్పేసి ఇతడు కోపంతో ఉన్నాడు అనుకోకమ్మా, కృష్ణుడు అటువంటి వాడు కాడు. కృష్ణుడు ఎటువంటి వాడంటే ఎవరి కర్మకి వారికి తగ్గ ఫలమిచ్చే పరమాత్మ. అది తెలుసు. ఇక్కడ కొందరిని శిక్షించడం, కొందరు రక్షించడం అంటే కర్మానుగుణమైన ఫలం ఇవ్వడమే ఆయన యొక్క తత్వము అని బలరాముడు గొప్పగా చెప్తున్నాడు. కొందరు రిపులని కీడును, కొందరు హితులంచు మేలు కూర్పవు, నిజమీవందరి యందును సముడవు పొందగనేలయ్య. కనుక ఈయన అందరి ఎట్లా సమబుద్ధి కలిగిన వాడు అని చెప్పి రుక్మిణీదేవితో ఇంకో మాట అంటున్నారు. తోడంబుట్టిన వాని భంగమునకు దుఃఖించి మా కృష్ణు నెగ్గాడం చూడకుమమ్మ. మా తోబుట్టిన వాడిని ఇంత పని చేశాడా అని నువ్వు బాధపడకమ్మా. ఇప్పుడైతే ఊరుకుంటే కొత్త కదా, తర్వాత వివాహం తర్వాత మా అన్న అంత పని చేశారా అనొచ్చు. ఇంత బలరాముడికి ఎలా తెలిసింటే ఆయనకు అప్పటికే పెళ్ళి అయిపోయింది. రేవతీ దేవత వివాహం అయింది కనుక ఎప్పుడు వారు ఎలా స్పందిస్తారో ఆయనకు తెలుసు. ప్రస్తుతం కొత్తలు, అందుకే అలా వినయం చూసావు, ఎంత వినయం అంటే ప్రస్తుతానికి, తర్వాత ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి ఎప్పుడైనా సరే తర్వాత ఎప్పుడైనా మా అన్నని ఇంత చేశారని తోడం బుట్టిన వాని భంగమునకు దుఃఖించి మా కృష్ణుని గాఢం చూడకమమ్మ. పూర్వభవ కర్మాధీనమై ప్రాణులను కీడుని మేలుని చెందు లేడొకడు శిక్షింపంగా రక్షింప. ఇది తెలుసుకోవాలండి. పురాణాలు వింటుంటే అర్థమవుతుంది. ఏదైనా దుఃఖం కలిగితే చాలు ఎవడి వల్ల వచ్చిందా అని చూసి వాడి మీద ఆరోపించినట్టు చూస్తాం. చేసుకున్న దానికి అనుభవిస్తున్నారు అని చెప్తూ ఇది రాజధర్మాన్ని అనుసరించి కృష్ణుడు చేశాడు కానీ ఇంకోలోకి అనుకోకమ్మా అని చెప్తే మళ్ళీ రథం బయలుదేరింది. తిన్నగా ద్వారకకు చేరుకున్నాడు కృష్ణుడు. రాజీవలోచనుడు హరి రాజసమూహముల గెలిచి రాజసమప్పన్ రాజిత జగతను పురుకుని రాజానన తెచ్చ బంధు రాజును తింపన్. రాజా అనే శబ్దాన్ని వాడిన అర్థంలో వాడకుండా ఎన్ని మార్లు వాడి ఎంత అందంగా చూపించాడు. మొత్తానికి ఆ విధంగా తీసుకొచ్చాడు. వచ్చేటప్పటికే మొత్తం ద్వారక అంతా అలంకారం చేసేసారు. మొత్తం వివాహానికి తగ్గట్టు చేసేసారు. అందరూ వెళ్ళాడుగా, రాణి తెచ్చకు చూద్దాంలే లేదు, కృష్ణుడు వెళితే తెచ్చి తీరతాడు అంతే. సత్యపరాక్రమ అంటే ఇదేనా, అనుకున్న సాధించేవాడు కృష్ణుడు. కాబట్టి మొత్తం నగరంబు సమారబ్ధ వివాహ కృత్యంబును ప్రవర్తమాన గీతవాద నృత్యంబును ప్రతి గృహాలంకృత విలసితాశేష నరనారి వర్గంబును పరిణయ మహోత్సవ సమాహూయమాన మహీపాల గజగటా గండమండల దాన శల్యధారాసిక్త మార్గంబును ప్రతిద్వార మంగళాచార సంఘటిత క్రము కదలికా కర్పూర కుంకుమాగరు ధూపదీప పరిపూర్ణ కుంభంబును విభూషిత సకల గృహ వేదిక కవాట దేగలి స్తంభంబును విచిత్ర కుసుమాంబర రత్నతోరణ విరాజితంబును సముద్ధూత కేతన విభ్రాజితంబునయ్యుండే అయ్యవసరంబున. మొత్తం ఆ ద్వారక ఎంత అందంగా అలంకరించారంటే ప్రతి ఇల్లు అలంకరించి ఉంచారు. గుమ్మాలకు పసుపు కుంకాలు పెట్టడం, మంగళ తోరణాలు, అరటి చెట్లు పెట్టుట, దీపములు అలంకరించుట, రంగవల్లులు తీర్చిదిద్దుట ప్రతి ఇంటికినండి. ఏదో కృష్ణుడికి పెళ్ళితే మాకెందుకని అంటే ఊరంతరికి కృష్ణుడే. ఆ విధంగా అలంకృతమై ఉన్నది. ఇంకా వివాహ వేదిక సిద్ధమయ్యున్నది. ఇక్కడ ఒక 2 శ్లోకాలతో పూర్తి చేశారు శుక్ల వారు. ఈ మహానుభావుడు మరొక 2-3 శ్లోకాలు పెట్టారు. మరి కళ్యాణ ఘట్టం చక్కగా చూడాలంటే భావించారు. ఇక్కడ కృష్ణుడి వైపు పురోహితుడు గర్గమహాముని ఆయన కూర్చున్నాడు.
ఇక వచ్చిన వాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా వచ్చారో వర్ణిస్తూ ఇక్కడ వచ్చిన వాళ్ళల్లో హరిపెండ్లికి కైకేయిక కురుసృంజయ యదు విదర్భ కుంతి నరేంద్రుల్ పరమానందము పొందిరి ధరణీశులలోన గాఢ తాత్పర్యములన్. కొంతమంది రాజులు ఇత్యాదులు కుటుంబాలతో సహా వచ్చారు. అందులో కైకేయరాజు, కురురాజు, సృంజయరాజు, యదువులు, విదర్భరాజు కూడా వచ్చాడని చెప్పారు వివాహానికి. అలాగే కుంతిభోజుడు, ఇతర రాజులు వీళ్ళందరూ వచ్చి ఉన్నారు. అలాంటి సన్నివేశం అక్కడ గర్గమహాముని ఉన్నాడు. ఇంకా వివాహం చక్కగా జరుగుతుందండి. ఇక్కడ కొంచెం నారాయణ తీర్థుల సాయం తీసుకుంటే రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని హృదయంలో ప్రతిష్ఠ చేసుకోవచ్చు. గర్గాజ్జైర్మునిభిः సదామిత మహాశీర్వాద వర్మాంచితో దేవ్యైర్వోమ్ని విమానమధ్య కలితైర్దత్త ప్రసూనాంజలి సంతుష్టామర సంయగాచరిత భేరీనాద సంతుష్టవాన్ రుక్మిణ్యా సతతం వివాహ సమయే కుర్యాత్ సదా మంగళం. రుక్మిణ్యా సతతం వివాహ సమయే కుర్యాత్ సదా మంగళం. యతీశ్వరుడు, మహాసన్యాసి, అద్వైత విద్యలో మహోన్నత స్థానంలో ఉన్న నారాయణ తీర్థుల వారు రచించినటువంటి ఒక్కొక్క పద్యము తరంగము కూడా కృష్ణలీలా తరంగిణి ప్రబంధంలో ఒక మహామంత్ర స్వరూపం. అది శ్రవణం చేత మనం ఇప్పుడు ధన్యమవుతున్నాం. గర్గుడే కాదు, అనేక మంది మహాములు అక్కడ ఉన్నారు. వివాహ సమయంలో గర్గుడు పురోహితుడు, విధ్వంస పురోహితుడు, కృష్ణుడికి పేరు పెట్టినవాడు కూడా ఆయనే. ఎప్పటివాడో పార్వతీ కళ్యాణంలో హిమవంతుడు ఇంట్లో పార్వతీదేవి వాళ్ళ పెళ్లి పురోహితుడండి ఈయన. అప్పటివాడు. ఇంకా ఈ విషయంలో భాగవతంలోనే ప్రమాణాలు పెడితే అంతటి మహర్షి ఆయన. ఆయనతో పాటు అనేక మంది మునులు అక్కడ ఉన్నారు. ఎందుకంటే మునులందరూ బయలుదేరి పెళ్ళిళ్ళకి రారు, కృష్ణుడి పెళ్ళికి వస్తారు. అక్కడ తెలుసుకోండి, కృష్ణ పరమాత్మకు వివాహం కనుక వాళ్ళందరూ వచ్చున్నారు ఇక్కడ. పైగా దేవతలు, దేవకాంతలు భూమిని ఒక్కసారి చూశారు, చోటు లేదు, అంత సమర్థంగా నిండిపోయినది. వాళ్ళు విమానాల్లోనే ఆగి చూస్తూ కుసుమాంజలు వేస్తున్నారు. ఇక్కడ అనేక మంది గంధర్వకాంతలు వాళ్ళు గానం చేస్తున్నారు, అప్సరసలు నృత్యం చేస్తున్నారు. అద్భుతమైన దృశ్యం ఇది. ధ్రువకీర్తిన్ హరిపెండ్లియాడే నిజ చేతోహారిణి మానవైభవ గాంభీర్య విహారిణి నిఖిల సంపత్కారిణి సాధుబాంధవ సత్కారిణి పుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణి సువిభూషాంబరధారిణి గుణవతీ చూడామణి రుక్మిణి ధ్రువకీర్తిన్ హరిపెండ్లియాడే. ఎవరిని వివాహం చేసుకున్నా అంటే మహాదారిద్ర్య సంహారిణి, నిఖిల సంపత్కారిణి, సాధుబాంధవ సత్కారిణి, పైగా మానవైభవ గాంభీర్య విహారిణి, దివ్యమైన గుణములు కలిగిన తల్లి, సంపదలు కురిపించే తల్లి, దరిద్రాలు పోగొట్టేటువంటి తల్లి, సకల హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అన్నట్లుగా సువిభూషాంబరధారిణి గుణవతి చూడామణి రుక్మిణి. పైగా అది చూసి అందరూ ఆనందిస్తున్నారు, కానుకలు తెచ్చిస్తున్నారు. సతులు తారును పౌరులు హితమతి కానుకలు తెచ్చి ఇచ్చిరి కరుణోన్నత వర్ధిష్ణులకును మానిత రోచిష్ణులకు రుక్మిణీ కృష్ణులకును. అలా కళ్యాణమూర్తి అయినటువంటి కృష్ణ పరమాత్మ రుక్మిణీ సైతంగా ఎంత బాగా ప్రకాశిస్తుందంటే రుక్మిణీ కళ్యాణం సదా దృశ్యతాం అంటారు ఇక్కడ నారాయణ తీర్థులు. అమరనారీ గీతం ఆగమ వినుతం అమిత భాగ్యోపేతం ఆశ్రయే అనంతం భవతిమిర ఘనుభానం భక్త కామధేనుం శివనారాయణ తీర్థ శీఘ్ర ఫలదానం కళ్యాణ గోపాలం కరుణాలవాలం మల్యాలంకృతమీడే మదన గోపాలం. ఆ తర్వాత అగ్నిహోత్రుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. అక్కడ కొంగుముడి వేశారు, దాన్ని బ్రహ్మగ్రంథి అంటారు. ఇక్కడ బ్రహ్మగ్రంథి అనే మాటని గర్గుడు అక్కడ చూసేటప్పటికల్లా బ్రహ్మమే అక్కడ ఉన్నాడు, వాడితో ముడిపడింది. ఇది బ్రహ్మముతో పడిన ముడి, ఇది గ్రంథికి పట్టిన బ్రహ్మగ్రంథి కాదు, బ్రహ్మముతో పడిన గ్రంథి. ఇది తెలియాలంటే మనకు పరమాత్మతో అనుబంధం ఉంటుంది, ప్రపంచంతో అనుబంధం పెట్టుకుంటాం. రెండుకి తేడా ఉంది కదా. తగిలించుకున్నది ప్రపంచం, ఉన్నది పరమాత్మ. ఈ తగిలించుకున్న బంధం వైపు చూస్తూ ఉన్న బంధం మర్చిపోతుంటాం, అదే దుఃఖం. కనుక తగిలించుకున్న బంధం తెంచేయి, ఉన్న బంధం తెంచకు. అదే మృత్యోర్ముక్షీయ మా మృదాత్. ఇది భావం అండి ఇక్కడ. పరమాత్మతో బంధం ఎంత గొప్ప భావం అండి ఇక్కడ. మరి నారాయణ తీర్థుడు ఎలా అంటారు? బ్రహ్మగ్రంథిం కురు కృష్ణత్వం పరిహర మాయాకృత బ్రంథం బ్రహ్మసభాయామిహ వైవాహిక పావకమిహ సంస్థాపయభో బ్రహ్మగ్రంథిం కురు కృష్ణత్వం. బ్రహ్మముడి నువ్వయ్యా, మాయాబంధాన్ని తొలగించవయ్యా అని నమస్కారం చేశారు. మొత్తానికి వివాహంలో ఉన్నటువంటి సుముహూర్తము
మాంగళ్యధారణము ఇత్యాదులై అగ్ని ప్రదక్షిణాదులై ఇప్పుడు అక్షతారోపణం అనేది జరుగుతుంది. ఇది మన తెలుగువారం కదా, నాలాంటి తెలుగువారే సంస్కృతంలో గొప్ప ప్రబంధం రచించిన తలంబ్రాలు. దీన్ని వైదిక సంస్కారాలు అక్షతారోపణము అంటారు. ఇక్కడ అంటే ఒక నెత్తి మీద బియ్యం పోసుకోవడం కదండి, కాదండి, అక్షతలు వేసుకుంటున్నారు. వాడి మంత్రములు ఉన్నాయి. ఈ అక్షతలతో పెళ్ళిళ్ళు మంచి శ్లోకాలుగా రామకళ్యాణంలో తలంచుకుంటాం, కృష్ణ కళ్యాణంలో కూడా తలంచుకోవాలి కదా. జానక్య కమలామలాంజలి పుటేయ పద్మరాగాయిత న్యస్తా రాఘవ మస్తకే చ విలసత్కుంద ప్రసూనాయిత స్రస్తా శ్యామల కాయ కాంతి కలితాయ ఇంద్రనీలాయిత ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహిక. కృష్ణుడి పెళ్ళికి వస్తే రాముడి పెళ్లి కనబడింది. బోనస్ అనమాట మనకి ఇక్కడ. రెండు దొరికిపోయాయి, సంతోషం. ఎందుకంటే ఏ తల్లి రామావతారంలో సీతమ్మయ్యో ఆ తల్లి కృష్ణావతారంలో రుక్మిణి కనుక రెండింటిని స్మరించుకుంటున్నాం. అయితే అక్కడ వర్ణంలో అందం మీకు తెలిసి ఉంటుంది. ఇది శంకరులు రచించాను ప్రసిద్ధి. ముత్యాల తలంబ్రాలు చేతితో పట్టుకుని రాముడి శిరస్సుపై వేసింది ఎవరు? సీతమ్మ. అసలే ఆవిడ పద్మ లక్షణాలతో ఉంటుంది. చేతికి గోరింట కూడా పెట్టించారు పెళ్లి కూతురిని. స్ఫటికం లాంటి ముత్యాలు చేతిలో ఉంటే ఎరుపు దానిలో ప్రతిఫలించింది. అది రాముడి మీద వేస్తుంది. ఇక్కడ ఉన్నప్పుడు అవి ముత్యాలు గుణం పోయి పగడాలుగా మారిపోయాయి. ఇక్కడ స్వామి శిరస్సు మీద వేస్తున్నప్పుడు మాత్రం తెల్లగా కనబడ్డాయి. ఆయన ఒంట్లోకి చేరాక నీలంగా మారిపోయాయి అని చెప్పారు. నీలాలైపోయాయి. గొప్ప భావం చెప్పారండి. అంటే ఆ ఎరుపు ఏమిటయ్యా, ఈ భావం ఏమిటయ్యా, అసలు తలంబ్రాలు ఏమిటయ్యా, అది కూడా తెలియాలి కదా. తలంబ్రాలు, ప్రాలు అంటే బియ్యం, తల మీద పోసుకునే బియ్యము. బియ్యము ధాన్యాల్లో చంద్ర సంబంధమైనవి. ముత్యాలు అంతే. ముత్యాలు బియ్యము అంతే. అదే మాకు పోగా డబ్బు ఉంది కదా, వజ్రాలు పోస్తాడో పోయకూడదు. అక్కడ ముత్యాలే వేయాలి, లేదా బియ్యము, రెండింటి కలిపి కూడా వేయడం ఇక్కడ. ముత్యాలు తర్వాత బియ్యము చంద్ర సంబంధమైనవి. చంద్రుడు మనస్సుకు దేవత, చంద్రమా మనసో జాత. దోయిలింత హృదయానికి సంకేతం. రెండు చేతులు దోయిలించడం అంటే మనస్సుకు సంకేతం. కనుక రెండు చేతుల్లో పెట్టుకున్న ముత్యాలు ఏమిటంటే తన మనస్సులో ఉన్న భావాలు ఏమిటి. ఎర్రగా మారాయంటే ఎరుపు ప్రేమకు సంకేతం. అరుణం రాగవర్ణం. రాగం అంటే ప్రేమే, రాగం అంటే ఎరుపు. అంటే తన హృదయంలో ఉన్నటువంటి ప్రేమనంతటిని, ప్రేమ భావాలు తీసుకొచ్చి అర్పణం చేస్తున్నారు. కనుక ఆ సమయంలో ఆ బియ్యం పోసుకోవడం అర్థం ఒకరి హృదయాన్ని ఒకరిది పరివర్తనం చేసుకోవడం. కానీ ఇక్కడ సీతమ్మ రుక్మిణీదేవి భక్తి స్థానంలో ఉన్నారు. తన తమ ప్రేమ భావాలన్నీ భగవదర్పణం చేస్తున్నారు. అవి వెళ్ళి రాముడి దగ్గరికి వెళ్ళి రామవర్ణంలో మారిపోయాట. అంటే ఇక్కడ ప్రేమమయాలు, అక్కడ రామమయాలు, రాముళ్ళు ఐక్యం అయిపోయింది చెప్పడం దాని భావం. మరి శంకరాచార్య రాస్తే ఆ భావమే చెప్పాలి. ఇక్కడ ఈయన కృష్ణ కళ్యాణంలో అత్యద్భుత భావం చూపించింది. అనిదం పూర్వమైన భావం. కృష్ణుడు నీలమేఘశ్యాముడుగా అదే రాయొచ్చుగా, ఈయన ఎలా మార్చాడు చూడండి, అద్భుతం. భైష్మ్యాపాని సరోరుహాంజలిగత రక్తాస్తు ముక్తా స్థితా యా ముక్తా గళితానురాగ విమలా కృష్ణోత్తమాంగాశ్రయా యథాస్తస్య యదుద్వహస్య పరమం సామ్యం విశుద్ధాత్మనః తా కుర్వంత్వభితః శుభాని సతతం శ్రీకృష్ణ వైవాహికా. శ్రీకృష్ణ వైవాహికా ఇక్కడ ఎంత చక్కగా చూపించారంటే, భైష్మ్యాహ అంటే భీష్మకుని యొక్క కుమార్తె అయినటువంటి రుక్మిణీదేవి చేతిలో ఉన్నటువంటి ఆ ఎరుపుగా మారిపోయిన ముత్యాలు అక్కడ వరకు వర్ణన సామ్యం. కృష్ణంలో చేరి శుద్ధ స్ఫటిక సమానమైన తెల్లని కాంతిలో ఉన్నాయి. అది గొప్పతనం. ఏమిటి ఇందులో ఉన్న అందం అంటే, కృష్ణుడు నీలమేఘశ్యాముడు అంటే కృష్ణుడు శుద్ధమైన బ్రహ్మము, ఆయనకు వర్ణము లేదు. మరి నీలంగా కనబడతారు కదండి అంటే ఆకాశం దూరానికి నీలంగా కనబడుతుంది. కానీ ఆ నీలమా చెప్పండి మీరు. పసిఫిక్ సముద్రం, అన్ని సముద్రాలు కానీ పసిఫిక్ సముద్రంలో ప్రత్యేకత అంటే బాగా నీలంగా కనబడుతుంది. నీలంగా ఉంటాయి, నీళ్ళు తీసి చూడండి, బ్లూ రంగు కలిపారా, చూడ్డానికి నీలంగా కనబడుతుంది, చూస్తే నీలం లేదు. అంటే ఏమిటాయి అంటే ఏ రంగు లేదు అర్థం. ఏ రంగు లేనిది చూడ్డానికి నీలంగా కనబడుతుంది. వర్ణం ఉందంటే వికారం ఉందని అర్థం. ఇక్కడ ఏ వికారం లేనివాడు పరమాత్మ, అందుకే నీలంగా కనబడుతున్నాడు అని. పైగా ఆకాశం అంత నీలం, సముద్రం ఇంత నీలం. ఎందుకంటే విస్తారము లోతు ఎక్కడుంటుందో అది నీలకాంతిలోనే కనబడుతుందయ్యా. అంత విస్తారం, అంత లోతు ఉంటే దాని కలర్ నీలమే. కానీ మా కృష్ణుడు చాలా విస్తారమైన వాడు, చాలా లోతైన వాడు, డెప్త్ ఎక్కువ ఆయనకి. అనంతత్వానికి సంకేతమే నీలవర్ణం, ఇన్ఫినిటీకి సింబల్ నీలవర్ణం. కృష్ణుడు అంటే సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. అందుకే ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఇవి నీలంగా మారలేదు,
శుద్ధమైన తెల్లని కాంతితో ప్రకాశిస్తున్నాయి. అమ్మ చేతిలో ఉన్నప్పుడు ఎర్రగా ఉన్నాయి, అక్కడికి వెళ్ళేటప్పుడు శుద్ధ స్ఫటిక కాంతిని పొందే. అదే నీ హృదయం ప్రేమ భావంతో భగవంతుని అర్పిస్తే నిర్వికారమైన బ్రాహ్మీ స్థితిని నువ్వు పొందుతావు అనే భావాన్ని ఎంత అందంగా చెప్పారు మహానుభావులైన నారాయణ తీర్థులు. మొత్తానికి పెళ్ళైపోయిందండి కళ్యాణ ఘట్టం. అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణి తోడ క్రీడ సలుపుచున్న కృష్ణుజూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు. ఒక్క శ్లోకంతో కృష్ణుడు ఏమిటో రుక్మిణి ఎవరో చెప్పేశారు. ఆదిలక్ష్మి అయిన రుక్మిణి తోడ క్రీడ సలుపుతున్న, క్రీడ అంటే లీల, లీల చేస్తున్న కృష్ణుని చూసి మొత్తం ద్వారకానగర వాసులందరూ ప్రీతులగుచు ముక్త భీతులగుచు. ఆనందం కలిగితే సరిపోదండి, భయం ఉండకూడదు. అవునా లేదా? కొంతమంది ఆనందం కలుగుతుంది కానీ ఎంతసేపు ఉంటుందోనండి, అది భయం ఉంటుంది ఇక్కడ. కనుక భయం లేని ఆనందం కావాలండి. భయం లేని ఆనందం భగవత్ సన్నిధి. దాన్ని అందరూ అనుభవించారు. పోతన గారు చెప్పిన దీనికి మూలంలో ద్వారకాయామభూద్రాజన్ మహామోద పురవుకసాం రుక్మిణ్యా రమయోపేతం దృష్ట్వా కృష్ణం శ్రియపతిం. ఆ భావాన్ని ఇంత చక్కగా చూపించారు ఇక్కడ. రమయా శ్రియపతం. లక్ష్మీదేవితో విష్ణువు ఎలా ఉన్నాడో రుక్మిణీదేవితో కృష్ణుడు ఎలా ఉన్నారంటే రుక్మిణీ కృష్ణ కళ్యాణం లక్ష్మీనారాయణ కళ్యాణం. అంతే కదా, ఎంత రమ్యమైన కథ. అయితే ఆ రుక్మరతర్కుబాగ్ ఏమిటి, ఈ కథలో మనకి దాగి ఉన్న సంకేతం ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. దాన్ని రేపు తెలుసుకుని తర్వాత కథలోకి ప్రవేశిద్దాం. ప్రస్తుతం రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని మనసారా ధ్యానించుకుంటూ అటువంటి రుక్మిణీ కృష్ణుని అనుగ్రహం అందరికీ లభించుగాక. ఆ లక్ష్మీనారాయణ యొక్క కృపా కటాక్షము చేత ఆయురారోగ్య ఐశ్వర్యములు సిద్ధించి భక్తి జ్ఞానయుత వైరాగ్యం సిద్ధించాలని కోరుకుంటూ సర్వం శ్రీ వెంకటేశ్వర చరణారవిందార్పణమస్తు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. శ్రీయకాంతాయ కళ్యాణనిధేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే హర హర మహాదేవ.